సో మనం చిన్నప్పుడు చూసిన స్వప్న వైట్ల గారు ఇప్పుడు కూడా అలాగే సంతూర్ మదర్ లాగా కనిపిస్తున్నారు. అక్క అంటారు అక్కడ వరకు ఓకే ఓకే మన చిన్నప్పటి నుండి చూస్తున్న స్వప్న అంటే అక్క ఒకటక్క అంటే మా అమ్మ వీడియో చూపిస్తూ అన్నం పెట్టేది నాకు గుర్తుండొచ్చు. సో అంటే ఇప్పటికి మీరు అలానే ఉన్నారు. మా అమ్మకి ఏజ్ పెరిగింది, నాకు ఏజ్ పెరిగింది. మరి మీరు ఇలా ఉంటే మేమేం చేయాలి? లేదు నీకెంతమంది అంటే మేల్ కాదు ఫీమేల్ ఎంతమంది ఉన్నారో ఏం లేదు మీకు తెలియదు. సుధీర్ ఇంటర్వ్యూ కన్నా డైరెక్ట్ చూస్తే చాలా బాగుంటాడు. అయ్యో అక్క పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు, నేనేం పేమెంట్ చేయలేదండి నమ్మకం. బట్ హస్బెండ్స్ ఏంటంటే ఎక్కువగా మేము జాబ్ చేస్తాము, మీరు ఇల్లు చూసుకోండి, మళ్ళీ మీకు ఈ స్ట్రెస్ ఇదంతా ఎందుకు అంటారు కదా. మరి మీ హస్బెండ్ ని మీరు ఎలా ఒప్పించారు? నాకు చాలా ఇష్టం వండి పెట్టడం. సో వీక్లీ వన్స్ పులిహోర, పుదీనా రైస్, పొంగల్, పొంగల్ అలా పెట్టేసి ఒక స్టాల్ పెట్టాను. ఇప్పుడు యూట్యూబ్ లోకి వచ్చి జీ తెలుగులో అంటే చిన్న పిల్లలకి బేబీ ఫుడ్ కుక్ చేసే ఐడియా ఎవరిచ్చారు? దానికి మీరే ఎలా సెలెక్ట్ అయ్యారు? సంజయ్ షెఫ్ సంజయ్ తుమ్మా ఉన్నారు కదా, ఆయన మా అత్తమ్మ వాళ్ళ కజిన్ బ్రదర్. సో బేబీ ఫుడ్ అసలు ఎక్కడా లేదు తెలుగులో అయితే, అసలు ఎవరు చెప్పలేదు, నాదే. అడిగితే అవునా సక్సెస్ అవుతుందంటవా, సరే చెయ్యి 2-3 ఎపిసోడ్లు చేస్తే బాగుందంటే చూద్దాంలే అని అన్నాడు. ఫస్ట్ 3-4 ఎపిసోడ్స్ యూట్యూబ్ లో పెడితే చాలా వ్యూస్ వెళ్తుంది. కిడ్స్ టైంలో ఏమన్నా ఇబ్బంది పడ్డారా? అమ్మో నా డెలివరీ టైంలో చాలా చాలా ప్రాబ్లమ్స్ నాకైతే. అంటే నా బాడీలో మిల్క్ ఓవర్ ప్రొడ్యూస్ అయిపోతున్నాం. అంటే ఒక మదర్ కి 3 పిల్లలు తాగేంత మిల్క్ నాకు వచ్చేవి. అలా బలవంతంగా ఇచ్చి వాడిని పడుకోబెట్టి వాష్రూమ్కి వెళ్ళి వచ్చేసరికి వాడు వామిటింగ్ చేసుకుంటే మొహం అంతా బ్లడ్, అంటే వాడికి మిల్క్ రాలే, నా బ్లడ్ తాగాడు అనమాట. ఇప్పటి జనరేషన్ పిల్లలకి, ఇప్పుడు పెళ్లి చేసుకున్న అమ్మాయిలకి నేను ఏం చెప్తా అంటే, పెళ్లి చేసిన తర్వాత అత్తమామ దగ్గరికి వెళ్తారు. సో 1-2 ఇయర్స్ అయితే ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ వస్తాయి. ప్రాబ్లం రాని మ్యారీడ్ లైఫ్ ఎక్కడ ఉండదు. కొంచెం సాక్రిఫైజెస్ ఉంటాయి, కొంచెం కాంప్రమైజ్ అవ్వాలి, కొన్నిటిని వదులుకోవాలి, కొన్ని తెచ్చుకోవాలి, లేనిది కూడా నవ్వు రాంది కూడా బయటకు తీసుకురావాల్సి ఉంటుంది. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు వాదాన్. నేను మీ హోస్ట్ సుధీర్ రెడ్డి. ఇవాళ నేను మీ ముందరికి ఒక బ్యూటిఫుల్ గెస్ట్ని తీసుకొచ్చా అండి. బేసిక్గా మనం చిన్నప్పుడు ఒక బేబీగా ఉన్నప్పుడైతే ప్రతి ఒక్క మదర్ కూడా ఎలాంటి ఫుడ్ రెసిపీ మన బేబీస్కి పెట్టాలి, ఎలాంటి ఫుడ్ తింటే మన బేబీస్ హెల్తీగా ఉంటారని చెప్పి ఫాలో అయ్యేవారు కదా. సో అందులో మెయిన్గా మీరు ఎక్కువగా ఫాలో అయ్యే పర్సన్ ఎవరో తెలుసా? స్వప్న వైట్ల గారు. సో మనం చిన్నప్పుడు చూసిన స్వప్న వైట్ల గారు ఇప్పుడు కూడా అలాగే సంతూర్ మదర్ లాగా కనిపిస్తున్నారు. ఇంతకీ స్వప్న గారి బ్యూటీ సీక్రెట్ ఏంటి, అండ్ కుకింగ్ లో స్వప్న గారు ఎందుకు ఇంత టాప్ ఫేమస్ అయిపోయారు, అండ్ స్వప్న గారికి కుకింగ్ ఎవరు నేర్పించారు, ప్రతి ఒక్కటి కూడా ఈ రోజు మన స్వప్న గారిని అడిగి తెలుసుకుందాం. ఇక లేట్ చేయకుండా మీ మోస్ట్ ఫేవరెట్ అండ్ బ్యూటిఫుల్ స్వప్న గారికి హాయ్ చెప్పేద్దాం. హాయ్ అక్క. హలో సుధీర్, బాగున్నారా? బాగున్నాను. కానీ ఏంటిది ప్రతి ఇంటర్వ్యూలో ఏజ్ సీక్రెట్ ఏంటి? అంతే కదక్క, అక్క అంటారు అక్కడ వరకు ఓకే ఓకే మన చిన్నప్పటి నుండి చూస్తున్న స్వప్న. అంటే అక్క ఒకటక్క అంటే మా అమ్మ వీడియో చూపిస్తూ అన్నం పెట్టేది నాకు గుర్తుండొచ్చు. సో అంటే ఇప్పటికి మీరు అలానే ఉన్నారు. మా అమ్మకి ఏజ్ పెరిగింది, నాకు ఏజ్ పెరిగింది. మరి మీరు ఇలా ఉంటే మేమేం చేయాలి? సో బేబీ ఫుడ్ పెడుతున్నాను కాబట్టి ఆ బేబీ ఫుడ్ ఇంకా తింటున్నాను కాబట్టి బేబీలా ఉన్నాను. మీరు బేబీస్ కి చెప్పారక్క, కానీ సంతూర్ మదర్ అయిపోయారు మీరు. కానీ నేను చిన్నప్పటి నుండి సంతూరే వాడతాను తెలుసా. అబ్బా, సంతూర్ కంపెనీ బ్యాన్ చేయండి. ఓకే, సో అంటే లైక్ వీఆర్ సో హ్యాపీ అక్క, ఎందుకంటే చాలా టైం నుంచి మీ ఇంటర్వ్యూ కోసం వెయిట్ చేస్తున్నాము. అండ్ చాలా మంది ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఈ రోజు ఏం తెలుసుకుంటాం అనేసి. సో ఫస్ట్ క్వశ్చన్, స్వప్న వైట్ల కదా, శ్రీను వైట్ల ఫ్యామిలీయా మీరు? కాదా? నాకు కూడా శ్రీను వైట్ల గారు మీకు ఎలా తెలుసు, ఈ మూవీ చూసి ఆయన మూవీస్ చూస్తున్నాను, కానీ నాకు ఆయనకి ఎలాంటి రిలేషన్ లేదు, నేమ్ ఒకటి సేమ్. ఓకే, అండ్ బేసిక్ గా మీరు ఏం చదువుకున్నారు, మీ ప్రాపర్ ఎక్కడ? నేను పుట్టింది అయితే బిహెచ్ఎల్ లింగంపల్లి ఉంది కదా, హైదరాబాద్ అని చెప్పొచ్చు కదా. బిహెచ్ఎల్ అంటే మ్యాప్ తీయాలని నేను ఇప్పుడు. హైదరాబాద్ లో ఉన్న బిహెచ్ఎల్, తెలంగాణ బిడ్డ, తెలంగాణ పక్కా తెలంగాణ. బట్ కొన్ని రోజులు అక్కడ ఉండి మళ్ళీ మా మమ్మీ వాళ్ళది అయితే చేగుంట చందంపేట దగ్గర, మెదక్ డిస్ట్రిక్ట్. అది కూడా బిహెచ్ఎల్ కూడా మెదక్ డిస్ట్రిక్టే. కొన్ని రోజులు అక్కడ, కొన్ని రోజులు ఇక్కడ ఉన్నాను. డిగ్రీ తర్వాత నేను చేసింది హోటల్ మేనేజ్మెంట్. డిగ్రీ టు హోటల్ మేనేజ్మెంట్. అవును. ఓకే, మీకు ఒక టాప్ సీక్రెట్ చెప్తున్నా, నేను హోటల్ మేనేజ్మెంట్. సూపర్. వద్దాక ప్రపంచము
బాగుంటుంది కానీ కస్టమర్స్ రానప్పుడు క్లాత్ ఇచ్చి తుర్చమంటాడు కదా, అది ఇంకా బాగుంటుంది. ఆ స్టేజ్ దాటిపోయాను కాబట్టి నాకు చాలా బాగుంది. మీకు విషయం తెలుసా, 52 మొత్తం మేమంతా మా బ్యాచ్ 52 మెంబర్స్ లో నేను ఒక్కదాన్ని అమ్మాయిని. అప్పట్లో అంటే 2004, 2005, 2006 బ్యాచ్ లో ఏంటి అంటే హోటల్ మేనేజ్మెంట్ అంటే ఇంకా నీకు ఎవరు నిన్ను ఎవరు పెళ్లి చేసుకుంటారు, నీకు ఎవరు పిల్లనిస్తారు, నన్ను ఎవరు చేసుకుంటారు అనే టైప్ లో అన్నమాట. మా నాన్నమ్మ ఏంట్రా అమ్మాయిని ఇంట్లో పెద్ద అమ్మాయిని హోటల్ మేనేజ్మెంట్ చేపించడం ఏంటి అని మా డాడీని అనింది. అంటే ఇప్పుడు ఏదైనా ఒక అమ్మాయికి స్ట్రాంగ్ ఉండాలి అంటే ఫస్ట్ పేరెంట్స్ దగ్గర నుండి వస్తుంది. మా డాడీ చాలా సపోర్ట్ అన్నమాట. ముగ్గురం అమ్మాయిలము అండ్ 2 అబ్బాయిలు, మొత్తం 5 మెంబర్స్. మొత్తం 5. ఓకే, మీ నెంబర్ అక్క? ఫస్ట్ నేనే ఐరన్ లేడీ. అయితే డాడీని అడిగితే ఇష్టం ఉన్నది చెయ్యి బేటా, ఓకే కాన్ఫిడెంట్ గా చెయ్యి అని చెప్పి మా డాడీ సపోర్ట్ అక్కడ నుండి నాకు అలవాటైంది. అండ్ ఇంతకుముందు ఇంటర్వ్యూలో కూడా నేను చెప్పిన మా డాడీ ఎట్టెళ్తే ఆయన బైక్ ఎక్కి వెళ్ళడం నాకు చాలా ఇష్టం. బట్ అంటే మీరు డిగ్రీ చదువుకున్నాక హోటల్ మేనేజ్మెంట్ కి వెళ్ళాలంటే మరి ఎవరు సపోర్ట్ చేశారంటే నాన్న అన్నారు కదా, మరి అమ్మ మమ్మీ ఏమనలేదు, డాడీ మమ్మీ ఇద్దరు మాట్లాడుకుంటారు. అంటే ఎక్కువ ఆలోచించారా? అంటే మీ రోజుల్లో ఎలా ఉండేదంటే అయితే ఇంజనీర్ కావాలి లేకుంటే డాక్టర్ అవ్వాలి ఇంతే, వేరే ఏదైనా స్ట్రీమ్కి వెళ్తామంటే అస్సలు ఒప్పుకోరు. మా జనరేషన్ కూడా అదే సెట్ అయిపోయింది. సో మీరు ఎలా ఒప్పించారు? అంటే మా డాడీ నిజం చెప్పాలి అంటే మా డాడీ జాయిన్ అవుతాలే, తర్వాత పెళ్లి చేసేస్తాం, సగంలో ఆగిపోతుంది. కానీ నేను జాయిన్ చేయలేదు అనే రిగ్రెట్ తనకు ఉండకూడదు, మా డాడీ నో చెప్పాడు అని తనకు ఉండకూడదు అని మా డాడీ జాయిన్ చేశాడు. అంటే అది కరెక్ట్ గా 1.5 year అయిపోయి ఇంకా గ్రీన్ పార్క్ లో 6 months ట్రైనింగ్ ఉంది అనగా నాకు పెళ్ళయింది. మా హస్బెండ్ సంబంధం వచ్చింది. కంప్లీట్ అరేంజ్ మ్యారేజ్. చాలా మంది అబ్బాయిలు మిస్ చేసుకున్నారు, మంచి ఫ్యామిలీ ఉమెన్. చెప్పండి. కాకపోతే నాకు ఒకటే ఉండేదన్నమాట, 2 చెల్లెళ్ళు 2 తమ్ముళ్ళు. ఏదైనా సరే ఒక చాక్లెట్ తెచ్చినా, ఒక ఫ్రూట్ తెచ్చినా, డ్రెస్సులు తెచ్చినా ఫస్ట్ చెల్లి వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న తర్వాత నాకు ఇచ్చేవాళ్ళు. అంటే నేను కూడా అలా తీసుకోవడం నాకు అలవాటైంది. సో కానీ ఒక్కదాన్నే కోడలు ఉండాలి, సో అక్కడ కూడా షేరింగ్ నాకు వద్దు అని నా మైండ్ లో ఉండేది. అది గుడ్ బ్యాడ్ నాకు. అంటే మీరు పెరిగిన సర్కమ్స్టాన్సెస్ లో ఇవన్నీ చూసాం కదా, లెట్ మీ ఫ్రీ బర్డ్ అంటే మా ఫ్రెండ్స్ చెప్పారు నేను ఒక్కదాన్నే అమ్మాయిని, నేను ఏది కావాలంటే మా మమ్మీ అది ఇచ్చేది. సో నేను ఒక్కదాన్ని కాబట్టి నాకు తెచ్చేవాళ్ళు. అట్లా విని ఇక్కడ ఎలాగో ఇంత పెద్ద ఫ్యామిలీ ఉంది కదా, సో అక్కడ ఒక్కదాన్ని కోడలు అయితే అటు ఇటు 2 బ్యాలెన్స్ చేసుకోవచ్చు అని ఉండేది. అర్థమైందా? తాళం గుత్తి మీ దగ్గరే ఉంటుంది. దానికి కూడా వస్తా సుధీర్, ఇంకా ఉంది దాన్ని. సో మా ఆయన ఒక్కడే, మాడపడుచులు 3. సో మంచి సంబంధం వచ్చింది అండ్ వాళ్ళు మమ్మల్ని ఇష్టపడుతున్నారు, మాకు వాళ్ళు నచ్చారు కాబట్టి ఒకడే అబ్బాయి ఫస్ట్. ఒకటే శారీ డౌన్, ఇక ఉండదు తలనొప్పి. నేను శారీ డౌన్ వేసుకుంటా. ఇక్కడ శారీ డౌన్ ఎవరు? మీ ఆయన. మా ఆయన మంచిగా తీసుకుంటారు, తెలిసే ఉంటుంది కదా మా ఆయన ఎంత సపోర్ట్ చేస్తాడు. తెలుసు. అక్కడ నేను ఓకే చెప్పేసా. అంటే మమ్మీ వాళ్ళు అడిగారు. సో పెళ్ళి అవుతున్నప్పుడు హోటల్ మేనేజ్మెంట్ లో తెలుసు కదా ట్రైనింగ్ ఎట్లుంటుంది మనకి. సో ట్రైనింగ్ వెళ్ళినప్పుడు ఫస్ట్ 3 days సుధీర్ ఓన్లీ పచ్చిమిరపకాయల తొడిమెలు తీసా. అది కాదక్క, ఎన్ని అవర్స్ నిలబడ్డారు? 12 hours నించోవాలి. తర్వాత 3 days ఓన్లీ ఉల్లిపాయ తొక్కలు, వెల్లుల్లి తొక్కలు. మరీ ఖాళీగా ఉంటే వెళ్ళి డిష్ వాష్ చేయంటారు. అప్పుడు ఇది కూడా ఉండవు, మాకైతే పంపించలేదు ఎందుకంటే అమ్మాయిని కాబట్టి. మేబీ అదొక రెస్పెక్ట్. అండ్ మెయిన్ షెఫ్ వెంకట్ గారు ఉండేవారు గ్రీన్ పార్క్ లో. ఆయన దగ్గరికి సౌత్ ఇండియన్ కి వెళ్తాను, నేను సౌత్ ఇండియన్ నేర్చుకుంటాను టిఫిన్స్ అంటే ఆయన నువ్వు ఈ గరిటంతా లేవు, నువ్వేం చేస్తావు అని నాకు వర్క్ చెప్పలే. తర్వాత ఒక రోజు మంచూరియా మొత్తం 100 members కి ఈవెంట్ వచ్చింది. అప్పుడు గ్రీన్ పార్క్ అంటే చాలా హైప్ ఉండేది కదా. సో నేను ఒక్కదానే మంచూరియా రౌండ్ గా బాల్స్ లాగా 1 hour లో ఫినిష్ చేశానని తర్వాత నాకు మంచి వర్క్ నేర్పించారు. మీ టాలెంట్ ని గుర్తించారు, నేర్పించారు. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే మా అత్తమ్మ వాళ్ళ సైడ్ కూడా హోటల్ మేనేజ్మెంట్ అబ్బాయి అంటే అప్పుడు ఒప్పుకునే వాళ్ళు కాదు, కానీ వాళ్ళకి కొంచెం డిఫరెంట్ ఫీల్ లో ఉంది అండ్ మా అబ్బాయికి నచ్చింది అని మా అత్తమ్మ ఇచ్చి పెళ్లి చేసింది. సో అట్లా నాకేంటంటే ఇప్పుడు పెళ్లి టాపిక్ చెప్పండి. అంటే బేసిక్ గా 10 మంది ఉండే చోట మీరు ఒక ఫీమేల్ పర్సన్ అంటే ఆ 9 male కి పోటీగా పనిచేయాలి. మరి పెళ్లి టైంకి వచ్చేసరికి అంటే మీ మైండ్ సెట్ లో ఎలాంటి అబ్బాయిని చేసుకోవాలని ఉండేది? అంటే 19 years కి నేను ఇంకా అంత దూరం ఆలోచించే లోపలే పెళ్ళైపోయింది. కరెక్ట్ గా నాకు 15-16 years వచ్చేటప్పుడు కొంచెం ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, డాడీ బిజినెస్ లాస్ రావడం, ఆ స్ట్రగుల్స్ లో మేము ఉండి కొంచెం బయటికి వచ్చే టైంకి ఇంకా అంతమంది అబ్బాయిల దగ్గర ఒకసారి ఎట్లుంటది అంటే వాళ్ళు మంచిగా ప్యాంపర్ చేస్తారు అబ్బాయిలందరూ, ఒక్కతే అమ్మాయి మంచిగా చూసుకున్నాం. ఇంకొకసారి ఏం చేస్తారంటే ఏం చేస్తుంది ఆమె అనే టైప్ లో ఉంటది. హోటల్ మేనేజ్మెంట్ 2 ఉంటాయి, అవి అడ్జస్ట్ అయ్యే టైం
టైంలోనే నాకు పెళ్ళి అయిపోయింది అనమాట. సో కానీ ఇంకొక 1.5 month కోర్స్ ఉంది అనగానే, ట్రైనింగ్ ఉంది అనగానే వాళ్ళు సర్టిఫికేట్ ఇచ్చేసారు పెళ్లి కదా అని చెప్పేసి. సో ఆ సర్టిఫికేట్ తోనే నేను బయటకు వచ్చేసాను, కానీ నాకు హోటల్ ఎక్స్పీరియన్స్ ఏం లేకుండే అప్పుడు. తర్వాత పెళ్లి అయిన తర్వాత ఇమీడియట్ గా మా హస్బెండ్ కి యూకే కి ప్రాజెక్ట్ వచ్చింది. సాఫ్ట్వేర్ అంటే హార్డ్వేర్ ఇంజనీర్ తను. సో అప్పుడు తనకి ప్రాజెక్ట్ వస్తే ఇంకా మేము యూకే వెళ్ళాం అనమాట, లండన్ లో. అయితే మేము తీసుకున్నది టింబర్ టాప్ అపార్ట్మెంట్స్, అది హోటల్ బేస్డ్ అనమాట. సో కింద హోటల్ ఉంటుంది మొత్తము, కాంటినెంటల్ హోటల్. పైన సెకండ్ ఫ్లోర్ లో మేము ఉండేవాళ్ళం. మా హస్బెండ్ పొద్దునే అక్కడ తొందరగా ఆఫీస్ స్టార్ట్ అవుతుందిగా 7 o'clock, అంటే 6:45కి ఇంట్లో నుండి వెళ్ళిపోతుండే. ఇంటికి వచ్చేసరికి 4-5 అవుతున్నాయి. అంటే నేను పుట్టింది అంతమందిలో పుట్టి అంతమందితో పెరిగి ఒక్కదాన్ని రూమ్ లో నేను ఉండలేకపోయా. అక్కడ మన తెలుగు ఛానల్స్ రావు, నాకు అప్పుడు ఇంగ్లీష్ మాట్లాడడం కూడా అంత వచ్చేది కాదు, ఎందుకంటే నేను తెలుగు మీడియం బేస్ కాబట్టి. నేను తెలుగు మీడియమే. సో హోటల్ మేనేజ్మెంట్ లో ఇంకా తప్పదు కాబట్టి ఇంగ్లీష్ లోకి వస్తాం, కానీ నేను బేసికల్ గా తెలుగు. ఇబ్బంది పడ్డారా ఇంగ్లీష్ నేర్చుకోవడానికి? అక్కడే స్టార్ట్ అయింది యాక్చువల్. నాకు అప్పుడు ఇంగ్లీష్ వచ్చేది కాదు మాట్లాడడానికి. ఇప్పుడు మాట్లాడతా కాన్ఫిడెంట్ గా. ఎట్లా అంటే కింద రోజ్ అని మా ఓనర్ ఉండేది. రోజ్ పేరు కూడా గుర్తుంది ఇంకా. ఎస్, 82 years ఓల్డ్ ఉమెన్ అనమాట, ప్రిటీ ఉమెన్. సో కిందకెళ్ళి నేను హోటల్ మేనేజ్మెంట్ చేశాను, కానీ నాకు ఎక్స్పీరియన్స్ లేదు. నేను మంచిగా సూపర్ కట్ చేస్తాను వెజిటేబుల్స్ అన్ని, నేను ఏమన్నా మీకు హెల్ప్ చేయొచ్చా అని వచ్చి రాని ఇంగ్లీష్లో అడిగితే ఆమె కొన్ని క్యారెట్స్ ఇచ్చింది, కొన్ని ఆనియన్స్ ఇచ్చింది. కట్ చేస్తే తనకి చాలా నచ్చింది. సో ఆమ్లెట్ బాగా, ఎప్పుడైనా హోటల్ మేనేజ్మెంట్ లో ఫస్ట్ మనకి వంట వచ్చా అని తెలియడానికి మనతో ఆమ్లెట్ వేయిస్తాం. సో ఆమ్లెట్ వేయించింది, నచ్చింది తనకి. సో ఇక్కడ నువ్వు వర్క్ చేయాలి, నేర్చుకోవాలి అనుకుంటే ఫీల్ ఫ్రీ, నువ్వు ఎనీ టైం రావచ్చు, ఇది హోటల్, సో ఫ్రీగా ఉన్నప్పుడు రా, నువ్వు నేర్చుకో అని చెప్తే అక్కడ నేను ఫ్రీగా 3 months వర్క్ చేశాను రోజు దగ్గర. చేసి వర్క్ నేర్చుకున్నాను. నేర్చుకున్న తర్వాత మధ్యలో కొంచెం బోర్ కొట్టినప్పుడు అట్లా స్ట్రీట్ మీదకి వెళ్తుంటే అక్కడ హార్ట్ ఫౌండేషన్ అని, అక్కడ అంటే ఏవైనా డొనేట్ చేసిన వాళ్ళకి కొంచెం కాస్ట్ వేసి అమ్ముతూ ఉంటారు కదా. సో అక్కడ అంటే వాలంటైన్ ఒక ఉమెన్స్ ఎవరైనా ఉంటే కావాలని బోర్డు చూసాను అనమాట. వాళ్ళని అడిగాను. అడిగితే వాళ్ళతో వర్క్ చేస్తూ నేను వండుకునేది అప్పుడప్పుడు తీసుకొని వెళ్ళి ఇచ్చేదాన్ని అనమాట. సో వాళ్ళు ఇది చాలా బాగుంది, వీక్లీ వన్స్ ఒక ఫుడ్ స్టాల్ పెట్టొచ్చు కదా నువ్వు, చిన్న ఐడియా ఇచ్చేసారు. ఫుడ్ స్టాల్ పెట్టొచ్చు కదా నువ్వు, మేము అందరం వచ్చి నీ దగ్గర ఫుడ్ తీసుకుంటాము, మాకు చాలా నచ్చింది అని చెప్పేవాళ్ళం. నాకు చాలా ఇష్టం వండి పెట్టడం. సో వీక్లీ వన్స్ పులిహోర, పుదీనా రైస్, పొంగల్, పొంగల్ అలా పెట్టేసి ఒక స్టాల్ పెట్టేది. ఇది ఇట్ వాస్ లైక్ 2007 అండి. 2007 and 2008. అప్పుడు కూడా ఇంకా గ్రోయింగ్ లో ఉంది లండన్. అవును. సో మీరు అప్పుడే అంటే యూట్యూబ్ లో కూడా అందరికన్నా ముందు వచ్చారు, అందరికన్నా ముందు ఒక ఫారెన్ కంట్రీలో చిన్న స్టాల్స్ కూడా స్టార్ట్ చేశారు. కానీ అప్పుడు యూట్యూబ్ ఉంటే ఇంకా బాగుండేది కదా. లేదా అంటే ఉంది కానీ నాకు తెలియదు. యూట్యూబ్ అతను ఫీల్ అవ్వాలి, మీరు కాదు. అట్లా స్టాల్స్ పెట్టేదాన్ని అనమాట. వాళ్ళు ఎంత మనీ ఇచ్చేవాళ్ళు తెలుసా, ఇంత చిన్న పులిహోరకి 5 pounds, 6 pounds, 10 pounds. అప్పుడే నా అర్నింగ్ స్టార్ట్ అయింది. సో ఆ ప్లేస్ ఇచ్చింది కూడా రోజే ఇచ్చింది అనమాట నాకు ప్లేస్. ఇక్కడ నువ్వు స్టాల్ పెట్టుకో, సో వచ్చే వాళ్ళు కూడా మన హోటల్ కి వస్తారు అని చెప్పేసి చాలా సపోర్ట్ చేసి. రోజ్ మీకు ఇంకొక ఫ్రెండా మదరా? రెండు అనుకోవచ్చు, ఒక్కొక్కసారి ఎక్కువే అనుకోవచ్చు. ఎందుకంటే నాకంటూ ఇప్పుడు ఇంకా నేను వచ్చేసేటప్పుడు తనే నేను అడగకుండా నాకు సర్టిఫికేట్ ఇచ్చింది. ఈ అమ్మాయి ఇక్కడ వర్క్ చేసింది, నా దగ్గర ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ 1.5 year చాలా బాగా వర్క్ చేసింది, తినని మీరు అంటే వర్క్ బాగా చేస్తుంది, హార్డ్ వర్కర్ అని చెప్పేసి సర్టిఫికేట్ తను వచ్చేటప్పుడు నేను ఇస్తున్న చిన్న గిఫ్ట్ అని చెప్పి చాలా చాలా. బట్ ఇంకో క్వశ్చన్ అక్క, అంటే ఇప్పుడు చాలా మంది ఏంటంటే పెళ్ళయ్యాక ఫారిన్ కంట్రీస్కి వెళ్ళి వర్క్ చేస్తుంటారు, హస్బెండ్ తో కలిసి వైఫ్ కూడా వెళ్తుంటారు కదా. బట్ హస్బెండ్స్ ఏంటంటే ఎక్కువగా మేము జాబ్ చేస్తాము, మీరు ఇల్లు చూసుకోండి, మళ్ళీ మీకు ఈ స్ట్రెస్ ఇదంతా ఎందుకు అంటారు కదా. మరి మీ హస్బెండ్ ని మీరు ఎలా ఒప్పించారు? అంటే నేను ఇక్కడ ఇంటికి వచ్చాక ఈరోజు అంతా ఇలా జరిగింది అంటే ఆయన షాక్ అవుతుండే. అండ్ కొంచెం నేను మాట్లాడడం, నేను కొంచెం కాన్ఫిడెంట్ గా అవ్వడం, బయటకు వెళ్ళినప్పుడు ఇద్దరం కలిసి వెళ్ళినప్పుడు నేనే మాట్లాడడం స్టార్ట్ చేశాను అనమాట. తనకి నచ్చింది. అండ్ మా అత్తమ్మ అంటే 2 ఫ్యామిలీలు కొంచెం సేమ్ మెంటాలిటీ అనమాట. ఆడపిల్లని ఒక దగ్గర కూర్చోబెట్టడం, తనని జాబ్ చేయకుండా ఇంట్లో కూర్చోబెట్టుకోవడం మా అత్తమ్మకే ఇష్టం ఉండదు. సో మా అత్తమ్మ వాళ్ళ ఫ్యామిలీ, మా హస్బెండ్ కూడా చిన్నప్పటి నుండి స్ట్రగుల్, ఎందుకంటే వాళ్ళ డాడీ 10th class లో పోయారు, మా మామయ్య చనిపోయారు. సో మా అత్తమ్మ చాలా కష్టపడి పెంచింది. మ్యారేజ్ అయిన నెక్స్ట్ డే మా బ్యాలెన్స్ 0, నాది మా ఆయనది ఏం లేదు. ఎందుకంటే తను కష్టపడి పెళ్లి చేసుకున్నాడు, వాళ్ళ చిన్న చెల్లి ఉంది, తనకు కూడా రాజేష్ పెళ్లి చేశాడు. సో ఎక్కడ రూపాయి అప్పు చేయకుండా కష్టపడి సేవ్ చేసుకొని, కానీ ఎక్కడ రూపాయి అప్పు లేదు, అంటే హ్యాపీ సోల్ అనమాట మా హస్బెండ్. ఉన్న దాంట్లోనే ఆనందంగా ఉందాం, అత్యాస వద్దు.
సో అప్పుడు మేము డిసైడ్ అయ్యాం మన ఇద్దరం కలిసి సంపాదించుకోవాలి. మా డాడీ వాళ్ళు నాకు ఇచ్చింది లేదు, అంటే ఇవ్వాల్సిన గోల్డ్ ఇచ్చారు, గ్రాండ్ గా పెళ్లి చేశారు, అన్ని చేశారు. సో ఒక తండ్రిగా ఆయన బాధ్యత తీర్చుకున్నారు అనుకో. అండ్ ఇంకా ఎక్స్పెక్ట్ ఎట్లా చేస్తాను, నా తర్వాత 2 చెల్లెళ్ళు ఉన్నారు, ఆయన ఎందుకు అడగాలి మమ్మీ డాడీని? ఎగ్జాక్ట్లీ. మమ్మల్ని చదివిపించారు కదా, పంపించారు కదా, మా ఆయన కూడా చదువుకున్నాడు కదా, మా అత్తమ్మ మమ్మల్ని పంపించింది ఇండియాలో ఒక్కటి ఉంటూ మీరు సంపాదించుకోండి, ఇది రైట్ ప్లేస్ అని చెప్పి, ఇది రైట్ టైం, సంపాదించుకోండి మా అత్తమ్మ పంపించింది. సో ఇద్దరం కష్టపడి హార్డ్ వర్క్ చేద్దామని అనుకున్నాం. ఎప్పుడు ఆయన ఆపలేదు, నేను ఆగిపోతానని నేను అనలేదు. ఓకే, మరి అట్లా స్టార్ట్ అయింది. సో లండన్ కి వెళ్ళారు, సెట్ అయ్యారు, మీకు సర్టిఫికేట్ కూడా వచ్చింది. ఇండియాకి ఎందుకు తిరిగి వచ్చారు? అది ప్రాజెక్ట్ అయిపోయింది, 2.5 years ప్రాజెక్ట్. ఇంకా ఉండమన్నారు కానీ మా చిన్న ఆడపడిచి ప్రెగ్నెంట్ అనమాట, వాళ్ళ డాడీ లేరు. సో రాజేష్ వచ్చి చూసుకోవాలి, నేను కూడా రావాలి. అత్తమ్మకి కొంచెం అప్పుడు హెల్త్ ఇష్యూస్ ఉండే చాలా. అండ్ ఇక్కడ ఉండే వాళ్ళు ఎట్లా ఉంటారంటే, పెళ్ళైన వెంటనే కోడల్నిచ్చి పంపించేసావు కదా, ఆమె రాణిస్తుందా, అసలు నేను చూస్తుందా, వాళ్ళు మళ్ళీ వస్తారు, ఇట్లాంటి మాటలు కూడా ఇస్తారు అట్లా. ఓకే, సో మా అత్తమ్మ టెన్షన్ పెట్టుకుని అసలు మేము వస్తామా రామా చూసుకుంటామా, అసలు నాకు తన గురించి నా గురించి తనకి అత్తమ్మకి ఏం తెలియదు. పెళ్ళైన 25 days వెళ్ళిపోయాం కదా. సో మా ఆయన కొన్ని రోజులు అక్కడికి వెళ్దాం, ప్రాజెక్ట్స్ వస్తూనే ఉంటాయి, వస్తాయనే నమ్మకం నాకుంది, నేను మళ్ళీ ఇండియా నుండి లండన్ కి తీసుకొస్తా అని ప్రామిస్ చేశాడు, కానీ తీసుకుపోలేదు ఇప్పుడు వరకు. అన్న రాజేష్ అన్న ఏంటన్నా మీరు ఇలా చేస్తున్నారు? తీసుకుపోలేదు. కానీ ఇండియాకి వచ్చిన తర్వాత అప్పుడు మాది చిన్న ఇల్లు అనమాట, BHL లో ఇచ్చిన చిన్న ఇల్లు, అందరికి అదే హౌస్ ఇచ్చేవాళ్ళం. సో దాన్ని తీసేసి మళ్ళీ మేము మంచిగా ఇల్లు తీసుకున్నాం. అంటే ఇండియాకి వచ్చారు కదా, ఇండియాకి వచ్చాక మీకు అంటే కొంచెం ఎట్లా చెప్పాలంటే, కొన్నిసార్లు మనము డెవలప్డ్ కంట్రీస్కి వెళ్ళినప్పుడు ఆ ఎన్విరాన్మెంట్, అక్కడ నేచర్, అక్కడ వర్క్ తప్ప వేరేది ఉండదు. ఇక్కడ వర్క్ ఉండకుండా పాలిటిక్స్ ఎక్కువ ఉంటాయి కదా, మళ్ళీ తిరిగి వచ్చి ఇక్కడ అడ్జస్ట్ అవ్వాలంటే నచ్చిందా లైఫ్? నాకు బాగా నచ్చేది ఏంటి అంటే, ఈరోజు నువ్వు నన్ను ఒక పెద్ద బిల్డింగ్ లో ఉంచి మొత్తం లగ్జరీ ఇస్తే నేను దాన్ని ఎట్లా ఎంజాయ్ చేయాలో అట్లా చేస్తా. తీసుకెళ్లి గుడిసెలో ఉంచితే నాకు అది గుర్తుండదు. ఈ రోజు నేను ఉన్న దాంట్లో ఎలా హ్యాపీగా ఉంటాను వెతుకుంటాను, కానీ మళ్ళీ సేమ్ ఉన్న దాంట్లోనే ఆనందాన్ని ఉంటాను. అంటే గుడిసెలో కూడా కొన్ని బాగుంటుంది, సో అందులో ఎలా ఉండాలి, ఇప్పుడు నాకు ఇదే ఉంది అని నేను ఫిక్స్ అయిపోతా ఫస్ట్ నా మైండ్ లో. సో ఈ రోజు నేను ఎట్లా హ్యాపీగా ఉండాలి, అయ్యో నిన్న జరిగిన దాని గురించి నేను ఎప్పుడు ఆలోచించాను. సో మళ్ళీ వెళ్దాం, కావాలి అంటే వెళ్ళాలి అంటే ట్రై చేయాలి. సో అది నాకు చాలా ఇష్టం, నాకు నచ్చేది. సో అది మాకు అర్థమైంది. మరి అంటే ఇప్పుడు యూట్యూబ్ లోకి వచ్చి జీ తెలుగులో అంటే చిన్న పిల్లలకి బేబీ ఫుడ్ కుక్ చేసే ఐడియా ఎవరు ఇచ్చారు, దానికి మీరే ఎలా సెలెక్ట్ అయ్యారు? సంజయ్ తుమ్మా ఉన్నారు కదా, ఆయన మా అత్తమ్మ వాళ్ళ కజిన్ బ్రదర్. మా అత్తమ్మ ఆయన ఇద్దరు బ్రదర్ అండ్ సిస్టర్స్. పెళ్లికి వచ్చారు, వచ్చినప్పుడు నన్ను అడిగారు అనమాట, నువ్వు హోటల్ మేనేజ్మెంట్ చేసావు కదా, నాది యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ అవుతుంది, నువ్వు నాతో జర్నీ చేయొచ్చు కదా అని. ఇంకా 3 days లో నేను లండన్ వెళ్తాను అనగా అడిగారు. సో అప్పుడు ఎట్లుంటది, కొత్త పెళ్ళైంది, మా ఆయనతో ఫారెన్ లోనే ఉంటుంది. సో ఇప్పుడు కష్టం అండి, అండ్ అంత పాపులర్ అని నాకు తెలియదు, ఆయన అంత పాపులర్ అని. ఇప్పుడు అనొద్దండి, ఫీల్ అవుతారు. నేను చెప్పాను డైరెక్ట్, అంటే నాకు ఆయనకి చాలా మ్యాచ్ అవుతుంది, ఏదైనా స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటాం. నేను కాకా అని పిలుస్తా, రాజేష్ కి మామయ్య, నాకు బాబాయ్ కాబట్టి కాకా అని పిలుస్తా. సో అట్లా అయిన తర్వాత మేము వెళ్ళిపోయాం, ఫారెన్ కి వెళ్ళి వచ్చిన తర్వాత 2 పిల్లలు పుట్టిన తర్వాత నేను మళ్ళీ మా బాబు 21st day ఫంక్షన్ కి వచ్చాడు అనమాట. సో ఇప్పుడైనా నేను ఎవరో నీకు తెలుసు కదా, నువ్వు ఇప్పుడు ఇంట్లో ఉండి మీ అత్తమ్మ మీ బాబుని చూసుకుంటే నువ్వు రా ఆఫీస్కి అని. జస్ట్ 1/2 kilometer పక్కనే మా ఇల్లు. సో అట్లా జాయిన్ అయ్యా. బట్ ఆయన అడిగాక లైక్ ఇంట్లో అడిగారా లేకుంటే ఓన్ గా డెసిషన్ తీసుకున్నారా? ఇంటికి వచ్చి పంపిమంటే మా అత్తమ్మ సరే రా పంపిస్తాను అంటే డౌట్ పడలేదు, ఎందుకు అమ్మాయి ఇప్పుడే కదా పెళ్ళయింది, పిల్లలు వచ్చారు, మళ్ళీ యూట్యూబ్ లోకి వెళ్ళాలి చెయ్యాలి, మనకు అవసరం ఇట్లా ఏం రాలేదు? అప్పుడు నేను యూట్యూబ్కి వెళ్ళాలి, ఈ టీవీలో నన్ను చూస్తారు, ఈ పాపులారిటీ ఉంటుంది, అది ఏం తెలియదు నాకు. జీరో మైండ్ సెట్. వర్క్ పిలిచారు, నేను ఇంట్లో ఉండకుండా ఖాళీగా ఉండకుండా అత్తమ్మ బాబుని చూసుకుంటుంది. 10 o'clock వెళ్ళి 12కి వచ్చేసి బాబుకి కొంచెం ఫీడ్ చేసి మళ్ళీ 1:30కి వెళ్ళి మళ్ళీ 4:30కి వచ్చేస్తాను. బాబుకి ఏమైనా ప్రాబ్లం వస్తే అత్తమ్మ కాల్ చేస్తే పక్కనే ఉన్నా, అది ఒక్కటే తెలుసు. ఇక్కడికి వెళ్తాను, నన్ను 10 మంది చూస్తారు, వర్క్ ఉంటుంది, అది అసలు నాకు కూడా తెలియదు. ఈ రోజుల్లో ఎవరైనా ఒక ఇంటర్వ్యూ చేసినా, ఒక వ్లాగర్ ఏదైనా వీడియో అప్లోడ్ చేసుకున్నా మినిమం ఒక 2 lakh 3 lakh వ్యూస్ వస్తే సాటిస్ఫై అవుతారనే ఫీలింగ్ వస్తుంది. బట్ మీరు అప్పట్లోనే చేసిన కుకింగ్ వీడియోస్కి ఈ రోజుకి చూసుకున్న 7 lakhs 8 lakhs 4 lakhs అంటే ప్రతి ఒక్క మదర్ చూసినట్ల వీడియో, ఎందుకంటే బేబీ ఫుడ్ కాబట్టి. సో ఇంతమంది మీ వీడియోస్ చూస్తూ వాళ్ళ పిల్లలకి అవి ఫీడ్ చేస్తున్నారని మీకు అర్థమైన రోజు మీరు ఎలా ఫీల్ అయ్యారు?
ఎందుకు కనెక్ట్ అయ్యారు అంటే డెఫినెట్గా హ్యాపీగానే ఫీల్ అవుతా, ఇంకా హ్యాపీగా ప్రౌడ్గా కూడా ఫీల్ అవుతున్నాను. ఎందుకు కనెక్ట్ అయ్యారంటే నేను ఆ స్టేజ్లో ఉన్నా. అప్పుడు మా బాబు 5 months నుండి 6 monthsకి వస్తే ఏ ఫుడ్ పెడితే తింటున్నాడు, ఏ ఫుడ్ పెడితే తినడు. అండ్ అది కాకుండా నేను యూకేలో ఉన్నానని చెప్పాను కదా, రోజ్ దగ్గర. తన దగ్గరికి బేబీస్ వస్తే ఎలా ఫీడ్ చేయాలి, ఎలా పెట్టాలి, అక్కడ చబ్బి ఉంటారు కదా కిడ్స్ అందరూ. సో కొంచెం నేర్చుకున్నా. అండ్ నాకు అన్ని తెలుసుకోవడం ఇష్టం కదా. సో ఇక్కడ బాబుకి ఏది పెడుతున్నానో, నా బాబుని ఎలా చూసుకుంటున్నానో షోలో కూడా అదే విధంగా చెప్పాను కాబట్టి కనెక్ట్ అయ్యారు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత బాబాయ్ అన్నాడు అనమాట, సంజయ్ షెఫ్ అన్నారు, నువ్వు కూడా రావచ్చు కదని, మంచిగా మాట్లాడతావు, ఏదైనా చేయొచ్చు కదమ్మా అని అడిగితే నేను చెప్పాను అనమాట. కానీ ఆ థాట్ నాకే వచ్చింది, ఇప్పుడు షెఫ్ మీరు అన్ని చేస్తున్నారు, మళ్ళీ మీరు చేసింది నేను రిపీట్ చేస్తే ఏం బాగుంటుంది. సో బేబీ ఫుడ్ అసలు ఎక్కడా లేదు, తెలుగులో అయితే అసలు ఎవరు చెప్పలేదు, నాదే. అడిగితే అవునా సక్సెస్ అవుతుందంటవా, సరే చెయ్యి 2-3 ఎపిసోడ్లు చేస్తే బాగుందంటే చూద్దాంలే అని అన్నాడు. ఫస్ట్ 3-4 ఎపిసోడ్స్ యూట్యూబ్ లో పెడితే చాలా వ్యూస్ వెళ్తున్నాయి. అప్పుడు జీ తెలుగులో వచ్చేది వారేవా కుకరీ షో వచ్చేది. సో యూట్యూబ్ లోనే ఇంత బాగా అవుతుంది కదా, టీవీకి అయితే నువ్వు మంచిగా రీచ్ అవుతావు, ప్రతి ఒక్కరింటికి రీచ్ అవుతావు అని అప్పుడు సంజయ్ షెఫ్ చెప్పారు. అసలు నా కోసం మధ్యాహ్నం బేబీ ఫుడ్ కోసం టీవీ టైమర్ పెట్టుకొని మరీ చూసే వాళ్ళు ఉండే అప్పుడు. సో టీఆర్పీ కూడా అప్పట్లో చాలా ఎక్కువ షోకి, చాలా బాగుంది. మళ్ళీ ఈటీవీకి వెళ్ళారు కదా. అయితే కొన్ని రోజులు ఎపిసోడ్స్ కొన్ని చేసి తర్వాత ఏమైందంటే మళ్ళీ మా హస్బెండ్కి దుబాయ్లో ప్రాజెక్ట్ వచ్చింది. దుబాయ్లో ప్రాజెక్ట్ వచ్చినప్పుడు ఇంకా వెళ్ళాల్సి ఉంటుంది కదా, సో వెళ్ళాను నేను దుబాయ్కి. దుబాయ్కి వెళ్ళినప్పుడు అది ఆపేసాను, అక్కడికి వారేవా ఎపిసోడ్ స్టాప్ అయిపోయింది. అక్కడ కొన్ని రోజులు ఉన్న తర్వాత అప్పుడు ఈటీవీ అభిరుచిలో ఓన్లీ కుకరీ షో అని చెప్పేసి స్టార్ట్ అయింది అనమాట, ఈటీవీలో ఇంకొక ఛానల్. అప్పుడు నేను వారేవాలో వర్క్ చేస్తున్నప్పుడే శివరామ్ సార్ అని నాతో వర్క్ చేసేవారు, ఆయన కూడా షెఫ్ అనమాట. అంటే సంజయ్ షెఫ్ ఏదైతే కుక్ చేయాలి ఏంటి ప్లాన్ అనేది హీ యూస్ టు టేక్ కేర్ అనమాట. సో ఆయన స్వప్న బాగా చెప్తుంది అండ్ చాలా మందికి తెలుసు. అందులో మమ్మీస్ కిచెన్ అనే ఒక షోకి ఇప్పుడు చిన్న పిల్లలు అంటే మా బాబు అప్పుడు 2.5-3 years ఉండేవాడు. ఆ స్టేజ్లో ఉన్న మదర్ అయితే బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. స్వప్న అయితే కరెక్ట్ పర్సన్ అని చెప్పి శ్యామ్ ప్రసాద్ రెడ్డి సార్కి చెప్తే కొన్ని పిలిచాడు. నేనైతే 1 రూపీ ఇవ్వరు మీకు, నీకు 1 రూపీ పే చేయరు, కానీ ఒక షోలో ఓన్లీ సింగిల్ సోలో యాంకర్గా నువ్వు వస్తావు, నీకంటూ ఒక నేమ్ వస్తుంది, ఆటోమేటిక్గా మనీ గురించి తర్వాత ఆలోచించవచ్చు. అండ్ ఆల్రెడీ దుబాయ్కి వెళ్ళి నేను బోర్ ఫీల్ అవుతున్నా, ఆడ ఏముండదు, ఎంతసేపు రూమ్లోనే బాధపడుతున్నాడు, చెప్పండి అస్సలు నచ్చలేదు నాకు. సో ఇంకా పిలిస్తే డబ్బుదేముంది, నేను అంత నాకు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఏం లేవు, మా ఆయన మంచిగా సెటిల్ అయిండు, సో నేను వెళ్ళొస్తాను అంటే మా ఆయన ఎప్పుడు నో చెప్పాలి. అంటే ప్రతిసారి సపోర్ట్ ఇస్తారు. మా అత్తమ్మ కూడా దుబాయ్లోనే ఉంది, వెళ్ళు నీకు నచ్చితే కంటిన్యూ చేయు, లేకపోతే లేదు అంటే నేను వాళ్ళని అడిగా. నాకు రావడానికి ప్రాబ్లం లేదు, నాకు మనీ కూడా వద్దు, కానీ అప్ అండ్ డౌన్ ఛార్జెస్ అన్నీ వేయాలి కదా, అప్ అండ్ డౌన్ 50,000 అట్లా అవుతాయి అంటే అవి ఇస్తాం, ఇక్కడికి వస్తే మీకు హోటల్ అన్నీ ఇస్తామంటే అవసరం లేదు, మమ్మీ వాళ్ళు హైదరాబాద్లో ఉంటారు. సో వచ్చి 3 daysకి డైలీ 10 ఎపిసోడ్స్ చేసేదాన్ని, డైలీ 30 ఎపిసోడ్స్ అప్పుడు ఉండేదన్నమాట చేయాలి, ఎందుకంటే మళ్ళీ లేట్ అయితే బాబు అక్కడ ఉన్నాడు, అత్తమ్మ అక్కడ ఉంది, అట్లా టెన్షన్ ఉంటుండే. సో డైలీ 10 ఎపిసోడ్స్, పొద్దున 6 o'clock నుంచి 9:30, 10, 11 కూడా అయ్యేది. సో పక్కా ఫినిష్ చేసుకొని వెళ్ళిపోయేదాన్ని అనమాట. మరి అంటే అక్కడ ఎస్టాబ్లిష్ అయ్యారు, మీకు అంటే ఒక రికగ్నేషన్ వచ్చింది, మీ వల్ల ఛానల్ కి కూడా పేరు వచ్చింది, అదంతా బాగుంది. మళ్ళీ మీ ఓన్ గా మీరు ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకుందామని ఆలోచన ఎవరు ఇచ్చారు? అంటే చాలా మంది అడుగుతున్నారు ఫస్ట్ నుండి, అందరు పెడుతున్నారు కదా, నువ్వు చాలా మందికి తెలుసు కుకరీ, మళ్ళీ బేబీ ఫుడ్ చెయ్యు, ఎందుకంటే మీకోసం మమ్మీస్ కిచెన్ ని తీసేశారు, అంటే మమ్మీస్ కిచెన్ లో ఓన్లీ చిన్న పిల్లలది. సో అప్పుడు 15 minutes. ఇంకో విషయం ఏంటి అంటే ఈటీవీ అభిరుచిలో ఆల్మోస్ట్ 20 to 24 కుకరీ షోలో అందరు యాంకర్స్ చేంజ్ అవుతూ ఉన్నారు, కానీ గత 10 years నేను ఒక్కదాన్నే ఉన్నా అనమాట, అట్లానే ఉన్నా. సో చాలా మంది అడుగుతుంటే నాకు సపోర్ట్ కావాలి, యూట్యూబ్ ఛానల్ అంటే చాలా మంది వీడియో తీసి పెట్టేస్తారు అని అనుకుంటారు, కానీ నాకు సపోర్ట్ లేదు, నేను చేయలేను అని నాకు తెలుసు, 100% తెలుసు. నేను చేయలేను అంటే నేను దూరను. తర్వాత నా ఫ్రెండ్ యశు వచ్చింది నా లైఫ్ లోకి. సో మీ బెస్ట్ ఫ్రెండ్, సోల్ మేట్, అన్ని తనే. ఎట్లా అంటే అర్థమైంది అంటే మీరు సిస్టర్, ఎనిమి ఇవన్నీ చెప్తున్నారు కదా, బేసిక్ గా స్కూల్ ఫ్రెండ్స్ ఆర్ బెస్ట్ ఫ్రెండ్స్ అని ట్యాగ్ లైన్ ఎక్కువ యూజ్ చేస్తారు కదా, మరి యశు గారు మీ లైఫ్ లోకి ఎప్పుడు పరిచయం అయ్యారు? ఇట్స్ ఓన్లీ 1.5-2 years అవుతుంది. అంటే ఒక 2 years లో ఒక మనిషితో అంత ర్యాప్ గానీ అంత ట్రస్ట్ బిల్డింగ్ అని ఎలా వచ్చింది? ఏమో సుధీర్, నిజంగా నాకు తెలీదు, కానీ చాలా ఇష్టం తనంటే నాకు. నన్ను కూడా అట్లా చూసుకుంటుంది, ఇప్పుడు చెల్లెళ్ళు ఎట్లా చూసుకుంటారో తను కూడా అంతే అలా చూసుకుంటుంది. అంటే ఇక్కడ ఓ పాయింట్ అంటే మీరు చిన్నప్పుడు 5 మంది, తర్వాత ఒక ఇంటికి వెళ్ళారు, ఓకే బాగానే ఉన్నారు, కానీ అక్కడ ఒక అత్త
పిల్లలు ఉన్నారు, ఆయన ఉన్నారు, యూకే పోయొచ్చారు, దుబాయ్ పోయొచ్చారు. సో చాలా అంటే మెంటాలిటీ, హ్యూమన్ మెంటాలిటీ చూసింటారు, ఎలా ఉంటారు, ఎలా మాట్లాడతారు. సో ఇక్కడ మీరు మాట్లాడిన ప్రతి దాంట్లో కూడా ఎవరితో మీకు అంత క్లోజ్ అసోసియేషన్ బాండింగ్ అయితే నాకు అనిపించలే. మరి యశు గారి మీద ఎందుకు అంత నమ్మకం వచ్చింది? ఇప్పుడు మా ఆయన నేను పెళ్లి సంబంధంలో ఒకటేసారి చూసాను కదా, పెళ్లి చేసుకున్నాను, లైఫ్ మొత్తం తనకి ఇచ్చేసాను కదా. ఆయనకు ఆప్షన్ లేదక్క. బట్ ఫ్రెండ్షిప్ లో అంటే చాలా మంది మనకు ఫ్రెండ్స్ అవుతుంటారు లైఫ్ లో. బట్ యశు గారు ఎందుకు మీకు సోల్ ఫ్రెండ్? ఎందుకంటే నేను ఎలా ట్రీట్ చేస్తానో నన్ను కూడా అలాగే ట్రీట్ చేస్తుంది. ఓకే, ఆ ట్రస్ట్ ఎప్పుడు వచ్చింది? అంటే ఏదైనా ఒక ఇన్సిడెంట్ ఉంటుంది కదా. ఎందుకంటే తను ఎవరితో మాట్లాడదు ఎక్కువ, అసలు ఎవరితో కలవదు. ఓకే, ఫస్ట్ థింగ్ మేమిద్దరం జిమ్ మేట్స్. ఓకే, అక్కడ మేమిద్దరం అక్కడ కలిసాము. తర్వాత తనకి సిస్టర్ లేదు, ఒకటే అమ్మాయి, ఒకటే అబ్బాయి. తను నాతో ఉండడం ఎట్లా అంటే నేను ఏం చేసినా యాక్సెప్ట్ చేస్తుంది. ఓకే, తను కూడా ఏం చేసినా నాకు చిన్న పిల్లలాగా, ఒక బేబీ లాగా అనిపిస్తుంది. అక్కడ కూడా బేబీ ఫుడ్, అక్కడ కూడా బేబీ ఫుడ్. స్టిల్ బయటకు వెళ్తే ఏం కావాలంటే చాక్లెట్ కావాలని అడుగుతుంది ఇంకా. ఓకే, సో కొన్ని చెప్పలేము సుధీర్, అదే అట్లా జెల్ అయిపోతుంది అంతే. ఎవరు ఎప్పుడు కలుస్తారు మీకు అంటే మన ఫ్రెండ్స్ ఎలా ఉండాలంటే మనం చేసే దాంట్లో గుడ్ ఆర్ బ్యాడ్ రెండు చెప్తుండాలి కదా. సో మీకు ఏదైనా చెప్తుంటారా చేంజెస్, ఇది చేసుకోవాలి అది చేసుకోవాలి అంటే హింట్స్ అట్లా ఇస్తుంటారా? యశుకి ఎవరైనా నచ్చకపోతే జస్ట్ ఇంకా సపరేట్ అయిపోవాలి, వాళ్ళ జోలికి వెళ్ళొద్దు, వాళ్ళని కట్ చేసేయాలి, ఫోన్ వస్తే ఎత్తొద్దు, అది ఒక్కటే ఆప్షన్. ఎందుకు వాళ్ళు అలా మాట్లాడారు, ఇలా కాకపోతే ఇలా మాట్లాడితే ఎలా ఉంటది అని ఆలోచించదు. అది ఒక్కటే నాకు యశుతో కంప్లైంట్. అండ్ ఫుడ్ హ్యాబిట్స్ అస్సలు నచ్చవు అసలు. నాకు ఫుడ్ అంటే ఎంత ఇష్టమో. ఇష్టం. ఎక్కడి నుంచి వచ్చింది మదర్? అరే నేను కష్టపడతా, మంచిగా తింటా, వర్కౌట్ కూడా చేస్తా. అంటే మేము కష్టపడతాం, తింటాం, ఆ వర్కౌట్ అనేది ఇప్పుడు వద్దులేండి. రెండు అంటే తిన్నది కరిగించాలని ఉంటది. అండ్ నేను అంత సన్నగా ఉండను కదా. ఓకే ఓకే. అయ్యో అక్క, మీకు ఫ్యామిలీ ఆడియన్స్ ఎంతమంది మిమ్మల్ని లైక్ చేస్తారో మీకు తెలుసా? మా అమ్మ కూడా చూస్తారు మీ వీడియోస్. నేనే ఇప్పుడు సుధీర్ ముందు ఇక్కడ కూర్చొని సుధీర్ నా గురించి అడుగుతున్నారంటే డెఫినెట్ గా అందరు చూస్తున్నారనే కదా. నేను మీ వర్క్ అన్నా వచ్చానక్క, మీరు ఇక్కడ ఉన్నారు, నేను ఇంకా కిందనే ఉన్నా. లేదు సుధీర్, నీకెంతమంది అంటే మేల్ కాదు ఫీమేల్ ఎంతమంది ఉన్నారో మీకు తెలియదు. సుధీర్ ఇంటర్వ్యూ కన్నా డైరెక్ట్ చూస్తే చాలా బాగుంటాడు. అయ్యో అక్క పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు, నేనేం పేమెంట్ చేయలేదండి, నమ్మకండి. ఉడిపి హోటల్కి వెళ్తుంది, ఫ్రైడ్ రైస్ ఆర్డర్ ఇస్తుంది. ఉడిపి హోటల్ ఫ్రైడ్ రైస్ ఉంటుందా? నాకు తెలియదు అక్క. ఇది నేను దోశ, పూరి, ఇడ్లీ, వడ ఇవి చూసా, అక్కడ పొంగలి కూడా చూసా, కానీ ఫ్రైడ్ రైస్ అట్లా ఆర్డర్ ఇస్తుంది యశు. అది కూడా నేను చెప్పాలి ఇక్కడ ఇది కాదే, ఇది దొరుకుతుంది, ఇది తిను అది తిను అని. కానీ ఆ లవ్ అనేది చాలా బాగుంటది, కేరింగ్. ఇప్పుడు నేను చెర్రీ బెర్రీని ఎలా చూసుకుంటానో యశుని కూడా అలానే చూసుకుంటా. యశు వాళ్ళ హస్బెండ్ ని, శాండీని, వాళ్ళ బాబుని ఎలా చూసుకుంటే నన్ను అలా చూసుకుంటది. కొన్నిసార్లు మీరు వీడియోస్ లో కనిపించినప్పుడు ఇద్దరు సిమిలర్ కాస్ట్యూమ్స్ తీసుకొస్తారు. సో అంటే ముందే ప్రిపేర్ అవుతారా? ఎక్కడికన్నా వెళ్తే నాకు నచ్చితే సేమ్ కాస్ట్యూమ్ ఉంటే తీసుకుంటా. ఇప్పుడు కూడా కాస్ట్యూమ్స్ నేనే సెలెక్ట్ చేయాలి. ఎక్కడికన్నా వెళ్తే చాలా పెద్ద బాధ్యత మీది. అంటే అది అనుకోకుండా జెల్ అయిపోయింది అన్నమాట, ఇంకా విడదీయలేము. అండ్ ఇంట్లో వాళ్ళతో బాండింగ్ ఎలా ఉంది? ఎవరికి? యశుకి. వాళ్ళు పిన్ని అని పిలుస్తారు యశుని, చెర్రీ బెర్రీ పిన్ని అని పిలుస్తారు. మా అత్తమ్మ దాని చిన్న కోడలు లాగా చూస్తాను. చిన్న కోడలు అంటే ఇప్పుడు నేను అంతే. ఇంకా ఇప్పుడు నేను ఎవరి దగ్గరికైనా వెళ్ళాను, తనకి నేను ఎక్కడికి వెళ్తున్నానో కూడా తెలియదు. అక్కడికి వెళ్ళి ఎవరైనా కనిపిస్తే బాగున్నారు, సపోజ్ అత్త మామ వాళ్ళ ఇంటికి వెళ్ళాక మామయ్య బాగున్నారు, అత్తమ్మ బాగున్నారు, వెనకాల నుండి వచ్చేసి ఆ అత్తమ్మ మామ అనేసి, అంటే నాకు ఏమైతే దానికి ఇంకా అదే అన్నమాట. అది ఉంటది కదా, అంటించు అల్లుకుపోతా అన్నట్లు. ఓకే. అండ్ మీ విషయానికి వచ్చేసరికి సో ఒక ఫ్రెండ్ తోనే ఇంత మంచి బాండింగ్ మాకు చూపిస్తున్నారు, వీడియోస్ లో కూడా తెలుస్తుంది. అండ్ చాలా మంది ఏంటంటే పెళ్ళయ్యాక కొత్తింటికి వెళ్ళినప్పుడు అత్తతో ఎలా ఉంటామో, అత్త మామ మధ్య మనం ఉండగలుగుతామా లేదా అంటే పేరెంట్స్ చూపించిన లవ్ కి కంపారిజన్ చేస్తారు కదా. మరి మీరు మీ అత్తకి ఆ ర్యాప్ ఎలా వచ్చింది? అందరు ఏమనుకుంటారంటే అత్తమ్మ చాలా అంటే చాలా సపోర్ట్ చేయడం వల్ల స్వప్న ఇలా ఉంది అంతే కదా అని అనుకుంటారు. కానీ సుధీర్, ఇప్పుడు నేను గొప్ప అని చెప్పట్లే, అత్తమ్మ గొప్ప అని చెప్పట్లే, ఇక్కడ ఇద్దరు గొప్ప అని నేను చెప్పట్లేదు. కానీ అత్తమ్మ నాతో అంత బాగుందంటే ఎంతో కొంత నేను కూడా బాగుండాలి కదా. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు మా అత్తమ్మ నన్ను అంత బాగా చూసుకుంటుంది అంటే నేను కొంచెం ఇవ్వడం వల్ల తను కొంచెం ఇవ్వడం వల్ల నేను అందరి లైఫ్ లో లానే మా పెళ్లి అయిన తర్వాత ఒక 3 years కొట్టుకు చచ్చామన్నమాట. అంటే ఫుల్ అయ్యారు.
ఇప్పుడు ఇద్దరం గెలిచాం. ఇద్దరు మీ హస్బెండ్ మాత్రం ఇంకా ఇక్కడే ఉన్నాడేమో, నన్ను ఎవరన్నా విన్ చేయండి అని. ఆయన పాత్ర కూడా ఉంది. అంటే ఇప్పుడు మా అత్తమ్మ స్టార్టింగ్ లో మీ వైఫ్ ఇట్లా చేస్తుంది, మీ అత్తమ్మ అట్లా చేస్తున్నారు, మీ మర్దలు ఇట్లా అంటున్నారు అని అంటే ఆయన ఎప్పుడు వెంటనే నా దగ్గరకు వచ్చి మీ అమ్మ ఎందుకు ఇట్లా చేసింది, మీ నాన్న ఎందుకు ఇట్లా చేసింది అని నన్ను అడగలేదు. ఓకే, వాళ్ళు మాట్లాడుకుంటారు లేని అది ఉంటుంది కదా, ఆ స్పేస్ నాకు ఇచ్చాడు. అంటే ఎందుకు ఇట్లా అయింది ఏంటి అని మేమిద్దరమే డిస్కస్ చేసుకునే వాళ్ళం. కానీ నేను చెప్పింది మా అత్తమ్మ దగ్గర అడగడం, మా అత్తమ్మ చెప్పింది నా దగ్గర అడగడం మా ఆయన చేయలేదు. స్టార్టింగ్ లో నాకు చాలా కోపం వచ్చేది, ఏంది నా ఎప్పుడు సపోర్ట్ చేయడు అని చెప్పి. కానీ అది కరెక్ట్ కాదని తర్వాత నాకు అర్థమైంది అనమాట. ఓకే, రియలైజేషన్ సార్ వచ్చింది సార్, రాజేష్ సార్ రియలైజేషన్ చెప్పండి. సో అట్లా ఇప్పుడు జనరేషన్ పిల్లలకి, ఇప్పుడు పెళ్లి చేసుకున్న అమ్మాయిలకి నేను ఏం చెప్తా అంటే, పెళ్లి చేసిన తర్వాత అత్తమామ దగ్గరికి వెళ్తారు. సో 1-2 years అయితే ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ వస్తాయి. ప్రాబ్లం రాని మ్యారీడ్ లైఫ్ ఎక్కడ ఉండదు. ఎంత లవ్ మ్యారేజ్ చేసుకున్నా, ఎంత అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నా సరే ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి. కొంచెం సాక్రిఫైజెస్ ఉంటాయి, కొంచెం కాంప్రమైజ్ అవ్వాలి, కొన్నిటిని వదులుకోవాలి, కొన్ని తెచ్చుకోవాలి, లేనిది కూడా నవ్వు రాంది కూడా బయటకు తీసుకురావాల్సి ఉంటుంది. అట్లా ఎందుకు అంత అవసరం ఏముంది, నేను బాగా చదువుకున్నా, మా డాడీ మస్తు కట్నం ఇచ్చిండు అని అంటే నువ్వు ఫ్యూచర్ లో హ్యాపీగా ఉండాలంటే అవన్నీ చేయాల్సి వస్తుంది. ఇక్కడ మనీ కాదు కదా, రిలేషన్ డెవలప్ చేయాలి. డబ్బులు ఇస్తే వాళ్ళని ఏం చేస్తాం. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ పోట్లాడుకున్నారు, అత్తమ్మ పోట్లాడుకుని నీ కూర ఏంటమ్మా బాగాలేదు, లేకపోతే ఏదో సంథింగ్ ఏదైనా అత్తమ్మ అనింది అనుకోండి, కొద్దిసేపు కామ్ అయిపోయి వదిలేయచ్చు కదా. వెంటనే బెడ్రూమ్ లోకి వెళ్ళిపోయి మమ్మీ డాడీకి ఫోన్ చేస్తారు. మమ్మీ ఇట్లా ఎందుకంటది, నేను అట్లనే చేస్తా అని చెప్పు, మీ అమ్మ అంతే, మీ అత్తమ్మ ఇంతే అని అక్కడ నుండి ఏదో ఒకటి వస్తే అది మైండ్ లో ఉండిపోతుంది. అంటే అది చిన్నగా విత్తనం వేసిపోతారు, ఏదో ఒక రోజు సెట్ అయిపోతుంది. అండ్ అట్లా ఏదైనా ఇష్యూ జరిగిన వెంటనే అమ్మ నాన్నకి, అక్క చెల్లెలకి ఫోన్ చేస్తే మనకంటూ ఆలోచించుకునే ఆ థింకింగ్ ఎబిలిటీ అనేది ఉంటది కదా, అది పోతుంది. పక్క వాళ్ళు చెప్పింది మనం ఫాలో అవుతూ ఉంటాం. సో నాకు అది ఒక్కటే నచ్చదు. అట్లంటే మీరు అనొచ్చేమో, అంటే ప్రాబ్లం వస్తే అమ్మ నాన్నకు చెప్పుకోవద్దా, అక్క చెల్లెకి చెప్పుకోవద్దా అంటే, నిజంగా వాళ్ళు నిన్ను కట్నం కోసం ఇబ్బంది పెడుతున్నారు, నిన్ను టార్చర్ చేస్తున్నారు, నువ్వు అక్కడ భరించలేకపోతున్నావు, మీ ఆయన నిన్ను అనుమానిస్తున్నాడు, నీకు డబ్బులు ఇవ్వట్లేదు, అలాంటివి చెప్పుకో, హ్యాపీగా చెప్పుకో. ఎందుకంటే అమ్మ నాన్న కాకపోతే ఎవరికి చెప్తారు, అంతే కదా. ఇప్పుడు నువ్వు సరిగ్గా పని చేయకపోతే అమ్మనే తిడుతుంది. ఇప్పుడు మా మమ్మీ కూడా తిడుతుంది, నీకు ఈ పని రాదాయా సరిగ్గా చేయని, అత్త కూడా తిడుతుంది కదా. సో అమ్మ తిట్టినప్పుడు అతను నువ్వు ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేదు, ఎవరైనా పెద్దవాళ్ళు అన్నప్పుడు తిడతారు. అంటే ఏదైనా మనం చూసేదాన్ని బట్టి ఉంటుంది. అది నేను అంటున్నా. అంటే అమ్మని ఎట్లా యాక్సెప్ట్ చేసినావు అత్తమ్మని కూడా యాక్సెప్ట్ చేయి. ఒకవేళ నచ్చకపోతే కొద్దిసేపు అయ్యాక, అత్తమ్మ నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది అత్తమ్మ, నాకు ఇది నచ్చలేదు, చెప్పుకుంటే బాగుంటుంది. అది హస్బెండ్ చెవిలో చెప్పడం కాదు, డైరెక్ట్ కమ్యూనికేషన్ అక్కడికి వెళ్ళిపోవాలి. మధ్యలో టెలికాలర్స్ పెడితే కష్టం. అది అంటే నా ఒపీనియన్, నేను అట్లా మేనేజ్ చేసుకున్నా కాబట్టి తర్వాత మా అత్తమ్మకి డైరెక్ట్ గా చెప్పడం వల్ల ఏమైందంటే, నేనేంటో తనకు అర్థమైంది, తనేంటో నాకు అర్థమైంది. ఈ పాసింగ్ లో కూడా ఆ వోకల్స్ వైబ్రేషన్స్ మారిపోతుంటాయి. నిన్ను ఇలా నిన్ననే, నేను ఇలా నింది, ఆ డిఫరెన్స్ కనిపిస్తుంది. అండ్ మీ చేతికి టాటూస్ ఏంటక్క? గోవాలో మేము 3 years ఉన్నాం. గోవాలో కూడా? దుబాయ్, గోవా, యూకే, యుఎస్ కూడా వెళ్ళారు? యుఎస్ లోనే 6 years ఉన్నాం. 6 years? ప్రపంచ పటం మీ దగ్గరే ఉందా? ఆస్ట్రేలియా పోలేగా, వద్దులేక చాలు ఇంకా. గోవాలో 3 years ఉన్నాం. నాకు గోవా ఫుల్ నచ్చింది అనమాట. అక్కడ మంచి ఫ్రెండ్స్ ఉన్నారు, అసలు చాలా బాగుండే. మా అత్తమ్మ కూడా నచ్చింది, పిల్లలకు కూడా నచ్చింది, అందరికి నచ్చింది. సో ఎక్కడికి వెళ్ళినా అందరూ వెళ్ళిపోతారు? అందరం అత్తమ్మని తీసుకొని వెళ్తాం. నేను ఎప్పుడు మా అత్తమ్మ వేరే నేను వేరే కాదు, ఇప్పుడు 3 పిల్లలు మేమిద్దరం అనే టైప్ లో ఉంటుంది నాకు అత్తమ్మ. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మేము అక్కడ సెటిల్ అయిపోదాం, ఇల్లు కొనుక్కుందాం అని కూడా నేను ఫిక్స్ అయ్యా. గోవాలో బాగుంటుంది కదా. కానీ మా ఆయనకి అక్కడ నుండి మంచి ఆపర్చునిటీ వచ్చింది, మంచి హైక్ వచ్చింది, హైదరాబాద్ కి రమ్మని చెప్పి. వద్దు, ఉన్న దాంట్లో మనకు ఉన్నది చాలు, నేను హ్యాపీగా సంపాదిస్తున్నా, నువ్వు సంపాదిస్తున్నావు కదా, వద్దు అంటే మా ఆయన అస్సలు వినలేదు. లేదు వెళ్ళిపోవాలి, ఇంత మంచి హైక్ రాదు, అండ్ మంచి కంపెనీ అని చెప్పేసి ఫోర్స్ఫుల్ గా తీసుకొచ్చేస్తుంటే, ఇంకా రేపు హైదరాబాద్కి వచ్చేస్తామంటే ఇంకా గోవా గుర్తుండాలి, అది ఉండాలి అని చెప్పి ఇంకా అన్ని టాటూస్ వేయించుకున్నాను అనమాట. ఇది చెర్రీ బెర్రీ పిల్లలు. లవ్ యూ కన్ను. మా హస్బెండ్ ని కన్నా అని పిలుస్తారు. ఓ కన్నా. మీ ముద్దు పేరు అక్క? నాన్న పప్పు. నేను చేస్తా తింటా సుధీర్. ఓకే. సో వచ్చేటప్పుడు గోవాలో, అండ్ ఫేమస్ కదా గోవాలో టాటూస్, అవును చాలా మంది వేయించుకుంటారు కదా, నేను కూడా వేయించుకున్నా. మేము ఉండేది పంజిమ్ కి మపుసాకి మిడిల్ లో, పోర్వరియంలో, కాలింగట్ దగ్గర. కాలింగట్ కి మాకు ఒక 5 kilometers దగ్గరే. చాలా బాగుంటది అక్కడ, లైఫ్ అయినా కల్చర్ బాగుంటది, చాలా అంటే ఫ్రెండ్స్ బాగున్నారు అక్కడ. అర్థమైంది అక్క. అంటే ఇప్పుడు మీ విషయానికి వచ్చేసరికి, మీ హస్బెండ్ కి మీకున్న ర్యాపో ఎలా ఉంటుంది, అండ్ ఆయన మీకు ఇచ్చిన మోస్ట్ మెమరబుల్ గిఫ్ట్ ఏంటి?
అందరు చెప్పినట్టే నేను కూడా చెర్రీ బెర్రీ అనే చెప్తాను. చెర్రీ బెర్రీ ఓకే అక్క, చెర్రీ బెర్రీ కాకుండా అండ్ బిఫోర్ కిడ్స్ నిజంగా గిఫ్ట్ గురించి అడుగుతున్నారా అంటే లైఫ్ లో ద స్వీటెస్ట్ పార్ట్ అడుగుతున్నారా? అది చెప్పండి. ఆయన మీకు ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్ ఏంటో చెప్పండి. ఆయన రాజేష్ గారు ఇట్లా ఇయర్ ఫోన్స్ పెట్టుకొని మరీ వింటున్నారు, చెప్తుందో లేదా అని. ఆయన పక్కన ఉండి మరీ చూపిస్తాను నేను ఇంటర్వ్యూ. ఆయన ఫస్ట్ నాకు ఇచ్చిన గిఫ్ట్ అసలు పెళ్ళికి ముందు జస్ట్ మా పెళ్ళి కుదిరింది, ఆయన జైపూర్ వెళ్ళాడు అనమాట. తనకి డిగ్రీ కంప్లీట్ అయిపోయింది, అంటే ఎంటెక్ కంప్లీట్ అయిపోయి సర్టిఫికేట్ తీసుకోవడానికి వెళ్ళారు. వస్తూ నాకు ఒక శారీ తీసుకొచ్చారు. అంతకు ముందు తను అడిగాడు నీ ఫేవరెట్ కలర్స్ ఏంటి అని. వైట్, బ్లాక్ అంటే నాకు బ్లాక్ అంటే చాలా ఇష్టం అని నేను చెప్పిన. వస్తూ జైపూర్ నుండి నాకు బ్లాక్ శారీ తీసుకొని వచ్చాడు. వచ్చిన తర్వాత అప్పుడు ట్యాంక్ బండ్ చాలా ఫేమస్ కదా సుధీర్, అక్కడికి వెళ్ళి కూర్చొని చాట్ తినడం అదంతా ఆ టైంలో బొమ్మరిల్లు సినిమా టైం. సో అక్కడికి వెళ్ళిన తర్వాత నేను నీకోసం ఒక శారీ తీసుకొచ్చా అని చెప్పి బ్యాగ్ లో నుండి తీసి చూపించేసి ఓకే బాగుంది అనే లోపల తీసి మళ్ళీ బ్యాగ్ లో పెట్టుకున్నాడు. ఎందుకు పెట్టుకున్నాడు అంటే వాళ్ళ అమ్మ ఫస్ట్ బ్లాక్ గిఫ్ట్ ఇవ్వద్దురా, నువ్వు బ్లాక్ ఎందుకు తెచ్చినావు అని అన్నదట. ఓ షిట్, మీ ఫేవరెట్ కలర్ బ్లాక్ కావడదు అప్పుడు. ఆ శారీ నాకు ఇవ్వలేదు. ఓకే, సో నాకు అప్పుడు కోపం వచ్చింది. ఇప్పటి వరకు ఒకసారి కూడా నేను ఆ శారీ కట్టుకోలే. అంత మొండి మీరు? మొండి కాదు, తెచ్చింది ఏదో ఇయ్యాలి కదా. అంటే సెంటిమెంట్ అంటే ఇక్కడ అత్త ఏం చూసారు, కోడలికి బ్లాక్ ఇస్తే మళ్ళీ ఎందుకులే నెగటివ్ వైబ్స్ అని అనుకున్నారు కదా, అట్లంటావా? అంతేగా. దాంతో పాటు ఒక చాక్లెట్ డబ్బా ఇచ్చి అది తీసుకున్నా. చాక్లెట్లు మీకేలేండి, మీకు కాకుండా ఎవరికి ఇవ్వలేదు. 4 చాక్లెట్లు ఉంటే ఒకటి నేను తినే లోపల 3 తినేసిండు ఆయనే. అంటే ఆయన తెచ్చుకొని మీకు ఇచ్చినట్టుంది, మీకోసం తెలియదు. సో అట్లా అప్పటి నుండి నాకు ఇప్పుడు ఒక శారీ తీసుకురాడు. ఓకే, నేను తెస్తాను, నువ్వు కట్టుకోలేదు. అండ్ పిల్లలు చెర్రీ బెర్రీ, సో కిడ్స్ టైంలో ఏమన్నా ఇబ్బంది పడ్డారా? అమ్మో, నా డెలివరీ టైంలో చాలా ప్రాబ్లమ్స్ నాకైతే. అసలు ప్రెగ్నెంట్ మొత్తం ఆ జర్నీ అసలు నేను రెగ్యులర్గా ఇప్పుడు ఎట్లున్నానో అట్లా అనమాట. 9 months హ్యాపీగా ఉండే, అన్ని తిన్నా, మంచిగా లావేక అంత బాగుండే. వన్స్ డెలివరీ అయిపోయిన తర్వాత నా ప్రాబ్లమ్స్ కాదు, పగవాళ్ళకు కూడా రావద్దు అంటారు. సో ఏమో నాకు తెలియదు, అంటే నా బాడీలో మిల్క్ ఓవర్ ప్రొడ్యూస్ అయిపోతున్నాం. అంటే ఒక మదర్ కి 3 పిల్లలు తాగేంత మిల్క్ నాకు వచ్చేవి. సో అది నాకు తెలియదు అనమాట. మా మమ్మీ ఇంట్లో నేనే ఫస్ట్ డెలివరీ అయ్యాను, మా అత్తమ్మ అక్కడ ఉండేది కాదనమాట. సో అది ఇట్లా ఒక ఇష్యూ వచ్చేసి నాకు సర్జరీ చేశారు, బ్రెస్ట్ యాబ్సెస్ అంటారు దాన్ని. సో ఆ సర్జరీ ఏంటంటే బ్రెస్ట్ కాబట్టి అందులో బేబీ ఫీడ్ తీసుకుంటుంది కాబట్టి అనస్థిషియా అట్లా ఏమి ఇవ్వకుండా సర్జరీ చేస్తారు. సర్జరీ చాలా చిన్న సర్జరీయే, కానీ ఆ హీలింగ్ పార్ట్ ఉంటుంది కదా, అది చాలా హారబుల్ అనమాట. జస్ట్ అందులో కాటన్ ఎక్కడైతే హోల్ చేస్తారో కాటన్ని డైరెక్ట్గా తీసేసి మళ్ళీ కాటన్ ఇన్సెట్ చేస్తారు. అట్లా 3 months డైలీ హాస్పిటల్కి వెళ్ళాలి, డ్రెస్సింగ్ చేసుకోవాలి, రావాలి. అంటే ఆ అనస్థిషియా ఇవ్వరు కదా, సిస్టర్ ఒక 2 కాళ్ళు ఇటు 2 చేతులు పట్టుకొని తీసేస్తుంటే గిలగిలా కొట్టుకొని ఒక్కొక్కసారి అన్కాన్షియస్ కూడా అయిపోయినాను. అయినా కూడా నేను మా చెర్రీకి మిల్క్ ఇవ్వడం మటుకి మానలేదు. ఆల్రెడీ నేను ఒకసారి చెప్పాను అనమాట, అలా బలవంతంగా ఇచ్చి వాడిని పడుకోబెట్టి వాష్రూమ్కి వెళ్ళి వచ్చేసరికి వాడు వామిటింగ్ చేసుకుంటే మొహం అంతా బ్లడ్, అంటే వాడికి మిల్క్ రాలే, నా బ్లడ్ తాగాడు అనమాట. డాక్టర్కి కాల్ చేస్తే వద్దమ్మా ఇది మళ్ళీ వేరే ప్రాబ్లం అవుతుంది, నీకు మళ్ళీ సర్జరీ చేసి మిల్క్ స్టాప్ చేస్తామని చెప్పారు అన్నమాట. అది చాలా హారబుల్ పార్ట్ సుధీర్. దీని మీద వీడియో కూడా చేశారు కదా, దీని మీద అంటే ఎందుకంటే చాలా మందికి తెలియదు. ఇప్పుడు డెలివరీ అయిన పిల్లలకి ఒకవేళ ఓవర్ మిల్క్ రావట్లేదని మిల్క్ ఇవ్వడమే బంద్ చేస్తున్నారు, కానీ మిల్క్ వచ్చిన వాళ్ళకి హెవీగా వచ్చే వాళ్ళు ఎలా కాన్షియస్ గా ఉండాలి అని చెప్పేసి నేను వీడియోలో చెప్పాను. ఎందుకంటే నాకు ఆ పెయిన్ తెలిసి ఇంకెవరికి రావద్దు. మా చెల్లెళ్ళకి కూడా నేను చాలా కేర్ తీసుకున్నా అట్లాంటి ప్రాబ్లమ్స్ రాకూడదు అని. సో దాని తర్వాత మా హస్బెండ్, మా మమ్మీ, మా డాడీ, మా చెల్లి వాళ్ళందరూ ఇంక సెకండ్ డెలివరీ వద్దే బాబు నీకు వద్దు అంటే, నాకు ఇష్టం పిల్లలు 2 ఉండాలి అని చెప్పేసి. సో మళ్ళీ సెకండ్ దానికి ఏం ప్రాబ్లం రాలే, అంటే అన్ని తెలుసు కాబట్టి బాగుంది. సో మీ జాగ్రత్త మీరు తీసుకున్నారు. అండ్ పిల్లలు ఎలా చదువుతున్నారు? అబ్బో సూపర్. ఎవరు పోలిక, మీ పోలికనా రాజేష్ గారు? నేను అంత ఏం చదవను సుధీర్. అంటే లైక్ మెంటాలిటీస్, బిహేవియర్. పెద్ద అబ్బాయి చాలా రిజర్వ్ నీలాగా అనమాట. వాళ్ళ డాడీ ఎలాగో అలా మంచిగా నీట్ గా మాట్లాడితే అట్లా. చిన్నోడు సేమ్ నా టైప్, రండి మాట్లాడదాం. మనోడు కూడా చెఫ్ అవుతా అన్నాడా? ఇష్టం. ఇప్పుడు లస్సీ చేస్తాడు, సూపర్ గా చేస్తాడు. నేర్పించారా, నేర్చుకున్నాడా? నేర్చుకుంటాడు చూసి. ఇప్పుడు లస్సీ ఎలా చేయాలి అంటే అని చెప్పేసి యూట్యూబ్ లో, అండ్ ఎవ్రీ వీక్ మెనూ చిన్నోడు సెలెక్ట్ చేస్తాడు. 2 పేర్లు, ధ్రువ్ వైట్లా, విధు వైట్లా. ధ్రువ్ వైట్లా. బాగున్నాయి నేమ్స్ కూడా. థ్యాంక్ యూ. ఓకే, కానీ నేను చెర్రీ బెర్రీ అని పిలుస్తాను. అండ్ మరి యూట్యూబ్ లో కంటెంట్ చేస్తున్నారు కదా, అండ్ ఇందులో కొంతమంది ఏమంటున్నారు, ప్రమోషన్ చేసుకొని బాగా సంపాదిస్తున్నారు ఇలాంటి మాటలు అంటారు కదా, నిజంగా మీరు ప్రమోషన్స్ చేస్తున్నారా? ప్రమోషన్స్ నేను అసలు నిజంగా గుడ్ టాపిక్ ఇది అవసరం అసలు నిజంగా. ఇప్పుడు నేను 9 years నుండి
ఇది 10th ఇయర్. 9 years నుండి నేను ఈటీవీ అభిరుచిలో వర్క్ చేస్తున్నా. స్టూడియోకి వెళ్తున్నాను, వస్తున్నాను. అయితే నాకు అర్థమైంది ఎంతసేపు నేను ఊరికే వంటలే చేస్తానా, ఇప్పుడు నేను మీతో బాగానే మాట్లాడుతాను, నేను మంచిగా డ్రైవ్ చేస్తాను, అండ్ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అన్ని క్రియేటివ్ చేయడం నాకు చాలా ఇష్టం. చాలా ఉంటాయి, కాకపోతే నన్ను ఓన్లీ వంట బాగా చేస్తుంది, బేబీ ఫుడ్ వండుతుంది అనేలాగా. అలా కాకుండా నేను చాలా చేయగలను అని చూపించింది యూట్యూబ్. నేను యశు బయటికి వచ్చాము. అయితే 9 years తర్వాత అంత హార్డ్ వర్క్ చేస్తే ఇప్పుడు ఈమెకు ఒక సక్సెస్ వచ్చింది. సో ఇంతమంది సబ్స్క్రైబర్స్ అయ్యారు. ఈవిడ కట్టుకునే డ్రెస్సెస్ బాగున్నాయి, వేసుకునే డ్రెస్సులు బాగున్నాయి. మీరు ఏదైనా శారీ షాప్ కి వెళ్ళి కొన్నా వెంటనే కమెంట్స్, అక్క ఈ కలర్ బాగుంది, ఆ కలర్ బాగుంది, వీళ్ళే మీకు షాపింగ్ చేపిస్తుంటారు. అండ్ అందులో తప్పేముంది సుధే? ఇప్పుడు నా 9 years కష్టం తర్వాత నాకు ప్రమోషన్స్ వచ్చాయి. ఇప్పుడు నేనేదో రాంగ్ ప్రోడక్ట్ ఇచ్చి మీరు కొనుక్కోండి అని చెప్తే తప్పు. బట్టల షాప్కి వెళ్ళినప్పుడు ఇది ఇక్కడ ఈ శారీ ఉంది, దీని కాస్ట్ ఇంత, మీకు నచ్చితే కొనుక్కోండి, లేకపోతే లేదు అని చెప్తున్నా. అండ్ మొన్న కోకోనట్ వాటర్, కంట్రీ డిలైట్ కోకోనట్ వాటర్ వచ్చింది. అది నేను తాగుతున్నాను, మంచిదే కదా కోకోనట్ వాటర్. అండ్ వేరే ప్లేస్కి ఎక్కడికైనా వెళ్ళినా నాకు నచ్చితే జెన్యూన్ అనుకున్న వాళ్ళని నేను ప్రమోట్ చేస్తాను. 2-3 టైలర్స్ ఉంటారు, నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి కుట్టించుకుంటా. సో చెప్పడం వల్ల వాళ్ళకి కస్టమర్స్ పెరుగుతారు, వాళ్ళకి బాగుంటుంది అని నేను చెప్తాను. నీకు ఫుల్ డబ్బులు వస్తున్నాయి, డబ్బుల కోసం ఏమైనా చేస్తావా, మీ హస్బెండ్ని మీ అత్తమ్మని వదిలేసి విజయవాడకి వెళ్తావా అంటే వాళ్ళకి లేని బాధ, వాళ్ళ సపోర్ట్ నాకు ఉన్నప్పుడు వీళ్ళ బాధ ఏంటో నాకు అర్థం. మాకు అంతే అండి, సరదా ఖాళీ కూర్చొని ఇంట్లో ఏం చేయాలో తెలియక మీలాంటి వాళ్ళతో అట్లా మెసేజ్లు పెట్టుకుంటే ఏడిపిస్తుంటారు. పెద్ద హీరోయిన్సే షాప్ ఓపెనింగ్ వస్తారు సుధీర్. అవును, వాళ్ళు డబ్బులు తీసుకోకుండా ఉట్టినే వస్తారా? ఇప్పుడు నేను ఒక షాప్ కి, ఇప్పుడు కుకట్పల్లిలో షాప్ ఉంది, ఆ షాప్ కి ప్రమోషన్ కి వెళ్తున్నా. సో ఇక్కడ నుండి స్టార్ట్ అయ్యి అక్కడికి వెళ్ళడానికి 1 hour, ఆ వీడియో చేయడానికి ఒక 3 hours టైం. నేను ఆ టైంకి ఛార్జ్ చేస్తున్నా. చీరలు చూపించినందుకు కానీ, ఆ చీరలు మీరు కొనుక్కున్నందుకు కానీ కాదు. నేను ఇక్కడ నుండి నా ఫ్యామిలీని వదిలి ఆ 4 hours వెళ్ళాలి అంటే నేను ముందెంత ప్లాన్ చేసుకోవాలి, తర్వాత వచ్చిన తర్వాత ఎంత అవ్వాలి కదా. సో ఇప్పుడు నా బాబుతో ఉండాలని నాకు కూడా ఉంటుంది, మా అత్తమ్మ దగ్గర ఉండి ఇద్దరం కూర్చొని టీవీ చూడాలని నాకు కూడా ఉంటుంది. కానీ ఆ టైంని ఇచ్చేస్తున్నా. ఇప్పుడు యశు వాళ్ళ బాబు 4 o'clock వస్తాడు, ఎంత బిజీగా ఉన్నా 3 o'clock వరకు టక షూటింగ్ చేసుకొని అదంతా వచ్చిన టైం ఉట్టినే రాదు కదా. మీరు ఆఫీస్కి వెళ్తున్నారు, మీరు ఊరికినే చేస్తున్నారు. ఇప్పుడు ఇంటర్వ్యూ మీరు ఊరికే చేయట్లేదు కదా, మీకు ఒక జాబ్, మీకు ఒక డిగ్నిటీ, అంటే పే అనేది ఒక డిగ్నిటీ. సో దానికి నేను ఛార్జ్ చేస్తున్నాను, అది వాళ్ళకేం నొప్పి. అండ్ ఇంట్లో ఉండే వాళ్ళకి ఎవరికి కావాలంటే వాళ్ళకి ప్రమోషన్స్ వస్తాయా సుధీర్? లేదు, మంచి రికగ్నిషన్ ఉండి మీ మాట నలుగురు వింటారనే వాళ్ళకే వస్తాయి. అండ్ వింటున్నారు అని చెప్పి ఏది పడితే అది నేను చెప్పాను, అది చేయరు మీరు. నేను కూడా చూసాను, అది జెన్యూన్ ఉంటేనే, కరెక్ట్ అనిపిస్తేనే చేస్తాను. ఏదో మొన్న వైషు అడిగినట్టు నేను పాన్ పరాక్ అమ్మట్లేదు, డ్రగ్స్ అమ్మట్లేదు, శారీస్ చూపిస్తున్నాను, నాకు ఇష్టం. నేను నిజంగా ఎంజాయ్ చేస్తాను, డ్రెస్సెస్ ని బాగా ఎంజాయ్ చేస్తాను. అండ్ ట్రావెలింగ్ అంటే పిచ్చి ఇష్టం. ట్రావెలింగ్ అప్పుడు ఆల్రెడీ 4 countries కదా, ఒక ట్రావెలింగ్ షో. నాకు మిమ్మల్ని ఇప్పిస్తే మేము సర్దుకొని ఇంటికి పోయి అనుకోవాలి, మిమ్మల్ని చూస్తారు, మమ్మల్ని ఎవరు పట్టించుకుంటారు? ఇద్దరం కలిసి చేద్దాం. వద్దులేండి, మీరు పక్క నుండి డామినేట్ చేస్తారు, ఇంకా బాధ భరించలేండి. ఎవరు ఎందుకు సుధీర్ నువ్వే తొక్కేస్తున్నావు? అయ్యయ్యో అక్క, నాకు అట్లా ఏం లేదు. ఓకే, సో చాలా మందికి మీలో కొన్ని క్వాలిటీస్ తెలుసుకోవాలని ఉంటుంది కదా. సో స్వప్న గారు ఎక్కువగా నమ్మే క్వాలిటీస్ ఏంటి? మనము ఏదైనా చిన్న విషయం రాగానే ఫుల్ భయపడిపోతూ ఉంటాం కదా. కాకపోతే నేను ఏమనుకుంటానంటే, నాకు కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఫస్ట్ ఓవర్గా రియాక్ట్ అవ్వకుండా కొంచెం కామ్ అయితే ఏదైనా ప్రాబ్లమ్కి సొల్యూషన్ ఉంటుంది. నేను స్ట్రాంగ్ అని నేను నమ్ముతాను. అసలు నేను స్ట్రాంగ్ అని చెప్పడానికి నా దగ్గర ఒక ఎగ్జాంపుల్ ఉంది. ఏంటంటే, నేను దుబాయ్ వెళ్ళానని చెప్పాను కదా. దుబాయ్ వెళ్ళిన కరెక్ట్గా 2 weeks, 3rd week 4th week అంతే. అక్కడ ఎవరి వెహికల్ వాళ్ళు కొనుక్కుంటాం కదా. మా హస్బెండ్ రోజు 1.5 hour ఇంటి నుండి ఆఫీస్కి, ఆఫీస్ నుండి ఇంటికి ట్రావెల్ చేస్తుండే, మార్నింగ్ అండ్ ఈవినింగ్. సో అప్పుడు చాలా చిన్న బాబు అనమాట. మార్నింగ్ కావాల్సిన కర్రీస్ అన్ని రెడీ చేసేసుకొని జస్ట్, అంటే మా హస్బెండ్ టిఫిన్ తీసుకెళ్లేవాడు కాదు, మార్నింగ్ లెగ్సి కాఫీ తాగి వెళ్ళిపోయాడు. నేను లెగ్సేదాన్ని కాదనమాట, 6 o'clock వెళ్ళిపోయేవాడు. సో ఒక రోజు అట్లనే 6:30కి వెళ్ళిపోయాడు. నేను 7 o'clock లెగ్సి టీ పెడుతుంటే ఒక ఫోన్ వచ్చింది, ల్యాండ్ ఫోన్కి. చేసిన తర్వాత పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతున్నాను అని దుబాయ్లో. అయితే చెప్పండి ఏమైంది అంటే, సో అండ్ సో కార్ నెంబరు, ఇప్పుడే యాక్సిడెంట్ అయింది, పర్సన్ స్పాట్ డెడ్, మేము క్లీన్ చేస్తున్నాం అని చెప్పేసి పెట్టేశాడు. ఇంకా అంతే, చెప్పలే. హస్బెండ్ వెళ్ళారు, ఆ నెంబర్ మా కారే. మా హస్బెండ్ వెళ్ళాడు, 6:30కి వెళ్ళాడు, 7 o'clock కాల్ వచ్చింది నాకు. 1.5 hour డ్రైవ్ చేస్తాడు ఆయన. సో తర్వాత వెంటనే నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. ఒకసారి ఎట్లుంటది దేశం కానీ, దేశంలో పిల్లల్ని తీసుకొని, అత్తమ్మ కూడా నాతో ఉండే, అత్తమ్మ అప్పుడే వచ్చింది కిచెన్లో, ఎవరే ఫోను అని ఏం చెప్పాలో అర్థం కావట్లేదు సుధీర్.
సో అట్లానే ఒక హాఫ్ అన్ అవర్ చేస్తూనే ఉన్నా. మా ఆయనకు చేశాను నేను ఇమీడియట్గా, అసలు వీళ్ళు ఏం చెప్తున్నారు బుల్షిట్ అని చెప్పేసి. ఆయన ఫోన్ ఎత్తట్లే, ఒక 4-5 టైమ్స్ చేస్తున్నా ఫోన్ ఎత్తట్లే. అదే పోలీస్ స్టేషన్కి మళ్ళీ నేను కాల్ బ్యాక్ చేస్తే ఫోన్ ఎత్తేసి యాక్సిడెంట్ అయిందన్నారు, ఎవరు ఎక్కడ ఏంటి అంటే 1 minute అని చెప్పి ఫోన్ పక్కన పెట్టారు. పక్కన వాళ్ళు మాట్లాడుతున్నారు, ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు. మళ్ళీ ఆ కాల్ కట్ చేసి మా ఆయనకు చేసి అట్లా 40 minutes ఒక ప్లేస్లో ఉన్నాను. నేను నించున్నానా కూర్చున్నానా, నా హార్ట్ బీట్ నాకు వినిపిస్తుంది, మా బాబు వచ్చి ఏడుస్తున్నా, నాకు ఏం తెలియట్లేదు, బ్లాంక్ అయిపోయాను. నా హస్బెండ్ ఆ ఫోన్ వచ్చింది. సో ఇంకా మళ్ళీ కరెక్ట్గా 45 minutesకి మా ఆయన నాకు కాల్ చేసి, ఏమైంది నీకు పిచ్చ కింద, ఎందుకు అన్నిసార్లు కాల్ చేస్తున్నావు, నేను మీటింగ్లో ఉన్నానని చెప్పాను కదా, నైట్ చెప్పాను కదా ఇంపార్టెంట్ మీటింగ్ ఉందని చెప్పి. సో అప్పుడు నా హార్ట్ బీట్ కొంచెం నార్మల్ అయ్యి, కాదు కానీ వీళ్ళు ఫోన్ చేయలేదా? చేయలేరు. ఫోన్ చేస్తే కూడా రెస్పాండ్ అవ్వట్లే. అసలు పోలీసులు అలా ఉంటే ఎలా ఉంటుంది? అసలు నా ప్లేస్లో ఒక ప్రెగ్నెంట్ లేడీ ఉంది, కొంచెం హార్ట్ వీక్. మీ ప్లేస్ లో ఒక మెయిల్ ఉన్నా సరే కాళ్ళు చేతులు వణికి అరిపాదంకి చెమట వస్తది. ఆ సిచ్యువేషన్ తలుచుకుంటే నాకైతే ఫుల్ భయం వేస్తుంది. మరి మీ ఆయనకు చెప్పారా ఇలా? చెప్పా ఇట్లా అయింది అని అంటే, నేను బానే ఉన్నాను, కూల్ నేను బానే ఉన్నా, నాకు ఏం అవ్వలేదు, నువ్వు కొంచెం కామ్ అయిపో, అట్లా ఏముండదు, వాటర్ తాగు, అమ్మ ఏం చేస్తుంది అట్లా అడిగి పెట్టేశారు. తర్వాత ఫోన్ చేసి అడిగితే అసలు మీరు ఎవరి నెంబర్కి ఏం చేశారంటే, నేనే మీకు చేద్దాం అనుకున్నాను, సారీ ఇక్కడ రాంగ్ రిజిస్ట్రేషన్స్ ఎక్కువ అవుతుంటాయి, ఒక రాంగ్ రిజిస్ట్రేషన్ అవ్వడం వల్ల సేమ్ నెంబర్ ప్లేట్ ఉండడం వల్ల ఆ కార్ కి యాక్సిడెంట్ అయితే మీరు అనుకున్నాను, సారీ అనేది ఆయన సింపుల్ గా చెప్తాడు. కానీ నా పొజిషన్ ఎట్లుంటుంది, కష్టం, చాలా కష్టం. అప్పుడు నేను మంచిగా హ్యాండిల్ చేసి, అంటే ఆ టైంలో నేను మా మమ్మీకి, మా డాడీకి, మా చెల్లి వాళ్ళకి, ఇంట్లో అత్తమ్మ ఉన్నారు, కొడుకుకి ఇట్లా అయిందంటే అక్కడే కూర్చొని పోతారు, ఇంకా ఏం అర్థమవుతుంది. సో కొంచెము ఏదైనా సిచ్యువేషన్ వచ్చినప్పుడు చూసుకోండి, అది నిజమా కాదా తెలుసుకున్న తర్వాత వేరే వాళ్ళకి అసలు అది నాకు భయం అని, ఎవరైనా నాకు భయం వేస్తుంది అన్నప్పుడు ఇప్పటికీ 10 years అయినా ఇప్పటికీ నాకు అది మైండ్లో ఉంటుంది. అది చాలా స్కేరియస్ట్ పార్ట్. బట్ ఆ టైంలో కూడా మీలో అంత పేషెన్స్ ఉందనేది అయితే అర్థం చేసుకోవచ్చు. సో మీరు హ్యాపీగా ఉంటే ఏం చేస్తుంటారు? వండుతారు. ఏంటక్క, వెజ్జా నాన్ వెజ్జా? బిర్యానీ. వెజ్జా నాన్ వెజ్జా? నాన్ వెజ్. బిర్యానీ అంటే మళ్ళీ దానిలో వెజ్జా నాన్ వెజ్ నేను అడగాల్సిందేగా. నేను వెజ్ బిర్యానీ తినను, అసలు తినరు. వెరీ గుడ్. నాన్ వెజ్ అంటే ఇష్టం, వెజ్ తినాలి అంటే అన్ని ఇష్టమే. వెజ్ తినాలి అంటే ముద్దపప్పు, ఆవకాయ, సాంబార్, పప్పు చారు తింటా. ఇంకా నాన్ వెజ్ తినాలి అంటే మంచి బిర్యానీ ఉంటే టమ్మీ ఫుల్ తింటా. అండ్ మీ అత్తతో కూర్చొని నార్మల్ డిస్కషన్ చేశారు సోఫా దగ్గర. సో అంటే లైక్ అంత పెద్ద ఆమెడ కూడా వీడియో ముందర కూర్చున్నా మీతో ఎలా ఉంటారనేది మాకు అర్థమవుతుంది. కానీ నాకు ఒక చిన్న డౌట్ ఉన్నా, అత్తమ్మకి ఎప్పుడు హెయిర్ కట్ అట్లానే ఉంటుందా? లేదు, అత్తమ్మకి దుబాయ్లో ఉన్నప్పుడు తనకి ఫ్రోజన్ షోల్డర్ అంటారు కదా, ఇది మూవ్ చేయడానికి రాదు కదా. సో అది ప్రాబ్లం వచ్చింది. సో థెరపీ చేయించాము. బట్ తనకి ఇది లేపి ఆ టైంలో జుట్టు వేసుకోవడం వచ్చేది కాదనమాట. నేనే చేయించా. నేను చాలా డౌట్ పడ్డాను, అడిగితే ఎలాంటి ఆన్సర్ వస్తుందో ఏం చెప్తారో అర్థం కాక ఆగిపోయాను. అడగచ్చు అంటే వెంటనే నేను హెయిర్ కట్ చేయించలేదు. అప్పుడు అత్తమ్మ హెల్త్ ఇష్యూస్ కి తిరుపతిలో మొక్కుకున్నారనమాట, అప్పుడు గుండు చేయించుకుంది. సో కొంచెం వచ్చిన తర్వాత ఇంకా నేనే హెయిర్ కట్, తనకు హెయిర్ కటే బాగుంటది. అవును. అండ్ చాలా మంది అడిగారు నన్ను, చూస్తేనే ఇంకా ఫేస్ రిజిస్టర్ అయిపోతుంది, అంటే కొత్తగా చూసినట్లు ఉంటుంది కదా, అంటే కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది కదా. అందరూ కామెంట్ బాక్స్ లో, అంటే మీ అత్తమ్మకి చేయి బాగాలేకపోతే నువ్వు హెయిర్ కట్ చేయించేస్తావా, నువ్వు వేయొచ్చు కదా జుట్టు. మాకు చదువుకోలేదక్క, మాకేం తెలియదు, మీరు అన్నిసార్లు అడిగినా మేమేం చెప్పలేము. అదే జుట్టు నువ్వు వేయొచ్చు కదమ్మా మీ అత్తకి అని అంటే, ఒక రోజు వేస్తా, 2 రోజులు వేస్తా, నేను పొద్దున 6 గంటలకు లేసి వెళ్తా, తను నా కోసం వెయిట్ చేస్తుందా? అసలే మా అత్తకి తన పని, వేరే వాళ్ళ పని కూడా తను చేయడం తనకి ఇష్టము. తనతో నాతో జుట్టు వేయించుకుంటుందా మా అత్తమ్మ? లేదు. తను అసలు చాలా స్ట్రాంగ్, చాలా ఇండిపెండెంట్ ఉమెన్. సో నువ్వు వేసేది ఎందుకు జుట్టు, వాళ్ళకి తెలియాలి, వాళ్ళు అట్లనే రాస్తారని తీసి పడేసింది తను ఆ కామెంట్ చదివిన. ఓకే, ఒక ఫైనల్ క్వశ్చన్. సో బేసిక్ గా మీరేంటి, మీ లైఫ్ స్టైల్ ఏంటి నాకు అర్థమైంది. బట్ మీరు ఎలా చూస్తారు అంటే, లైక్ ఒక మదర్ గా 2 పిల్లల్ని చూసుకోవాలి అంటే, ప్రెగ్నెన్సీ టైంలో కూడా ఒక సైడ్ బాబుని చూసుకుంటూ ఇంకొక సైడ్ అంటే ట్రీట్మెంట్ చేయించుకుంటూ వచ్చారు. ఇన్ని కంట్రీస్ తిరిగి వస్తుంటారు, వీడియోస్ చేస్తారు, అంటే అటు ఈటీవీ అయినా, జీటీవీ అయినా, లేకుంటే మీ ఓన్ ఛానల్ స్వప్న వైట్ల అయినా, ఇన్ని బ్యాలెన్స్ చేయడానికి మీరు అంటే లైక్ టైంని ఎట్లా క్యాలిక్యులేట్ చేసుకుంటారు? మీకు అంత ఓపిక ఎలా వచ్చింది? అంటే ఇప్పుడు ఏదైనా సరే పిల్లల్ని బ్యాలెన్స్ చేయాలి, ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు అన్ని బ్యాలెన్స్ చేయాలి అంటే, నేను మీకు ముందు ఫస్ట్ క్వశ్చన్ చెప్పాను కదా, ఏదైనా సరే ఒక ఫ్యామిలీలోకి వచ్చిన తర్వాత మనం అందరినీ యాక్సెప్ట్ చేయాలి. కొంచెం ఆ ఓపిక ఉంటేనే. ఇప్పుడు నాకు అవసరం ఉన్న టైంలో, నేను ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు నా పక్క ఫ్రెండ్స్ హెల్ప్ చేశారు, నాకు డెలివరీ అయినప్పుడు నేను
నేను బెడ్ మీద ఉన్నప్పుడు మమ్మీ అత్తమ్మ మా వాళ్ళందరూ చూసుకున్నారంటే నేను వాళ్ళందరితో బాగున్నాను. ఫ్యామిలీని కరెక్ట్గా మెయింటైన్ చేసుకుంటే మనము మన పనులు మనం చేసుకుంటూ పోతూనే ఉంటాం. అంతే కాకుండా అపార్ట్ ఫ్రమ్ ఫ్యామిలీ బయటికి వచ్చాక కూడా మీరు ఇంకా 10 మందిని కలుస్తారు, 10 ఇంటరాక్షన్స్ అవుతాయి. దానిలో కొన్నిసార్లు అబ్బా అంటారు, కొన్నిసార్లు బాగుంటుంది. సో అంటే మేనేజింగ్ పీపుల్, మేనేజింగ్ యువర్ వర్క్, ఇవన్నీ ఎలా ముందు రోజే ప్లాన్ చేసుకుంటాం. సో నేను మా అత్తమ్మ మా ఆయన ముగ్గురం సేమ్ మెంటాలిటీ. ఓకే. సో ఈ రోజు మార్నింగ్ 9 o'clock షూట్కి వెళ్ళాలి అంటే మేము వాళ్ళకి చెప్తాం 9 o'clock నేను వస్తానండి, 12 o'clockకి నేను కంపల్సరీ వెళ్ళిపోవాలి, మా బాబుని పికప్ చేసుకోవాలి అది అని చెప్పి. సో అక్కడ కొంచెం 12 o'clock వెళ్ళేది ఉంటే 11:30కి వ్రాపప్ చేసుకోవడానికి చూసుకుంటాము. సో ప్రతిదీ ప్లాన్డ్ గా అంటే కొంచెం గట్టికి చెప్తాం అనమాట. వెళ్ళిన దగ్గర చెప్పేస్తాను నాకు టైం లేదు నేను రాలేను అని. ముందు రోజు చెప్పేస్తాను, అవ్వదు అంటే వచ్చేస్తాం. ఒక ప్లేస్కి వెళ్ళిన తర్వాత, ప్రమోషన్కి వెళ్ళిన తర్వాత, అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు నచ్చకపోతే మేము నచ్చలేదని వచ్చేసిన రోజులు కూడా ఉన్నాయి. ఓ గ్రేట్. అంటే మనీ కోసం చూడట్లేదు ఇక్కడ. సో ఎథిక్స్ కొన్ని డైరెక్ట్ గా చెప్పకపోతే మనం ఎదగలేం, కొన్నిట్లో స్ట్రాంగ్ ఉండాలి. నేను ఇనఫ్ స్ట్రాంగ్ అని నాకు తెలుసు. ఓకే. మరి మిమ్మల్ని ఇంతగా అంటే చిన్నప్పటి నుంచి చూసే వాళ్ళు ఉండొచ్చు, ఇప్పటి నుంచి ఈ జనరేషన్ ఫాలో అయ్యే వాళ్ళు ఉండొచ్చు. అంటే మీ యూట్యూబ్ వీడియోస్ అయినా, ఇన్స్టాగ్రామ్ అయినా, మిమ్మల్ని ఈటీవీలో ఎక్కడ చూసినా సరే, అంటే మీరంటే ఒక ఇష్టం ఏర్పడిన వాళ్ళందరికీ మిమ్మల్ని ఫాలో చేసి ఆ ఫుడ్ కుక్ చేసుకుని తినే వాళ్ళకు కూడా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? డెఫినెట్గా. ఇప్పుడు నేను వంట ఇంత పర్ఫెక్ట్గా చేస్తున్నాను అంటే ఫస్ట్ టైం నేను అంత మంచిగా ఏం చేయలే. ఒక 4-5 సార్లు చేస్తే అది పర్ఫెక్ట్గా వస్తుంది. అది వంటనే కాదు, ఏదైనా సరే మిస్టేక్స్ చేయని వాళ్ళు ఎవ్వరు ఉండరు. పర్లేదు, టేక్ యువర్ టైం. కొంచెం ట్రై చేస్తూ ఉంటే అది రిలేషన్ అయినా, వంట అయినా, డ్రైవింగ్ అయినా, షాపింగ్ అయినా, ఏదైనా సరే సక్సెస్ అవుతాం. బట్ మీరు ఫస్ట్ ట్రై చేయాలి అండ్ టైం ఇవ్వాలి. ఈ రోజు చేస్తే రేపటికి కాదు. ఓకే, ఇట్ విల్ టేక్ టైం. ఇంకా ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? రండి కామెంట్ బాక్స్ లో మాట్లాడుకుందాం. ఇంటర్వ్యూ ఎలా ఉంది, నేను బాగా మాట్లాడానా, సుధీర్ బాగా మాట్లాడాడా, ఫైనల్ గా అది చెప్పాలి. నేను ఇంకా 100% ఫిట్ ఉంటే ఇంకా బాగా చేసేవాడిని. అంటే కొంచెం జలుబు చేసింది, నాకు బ్రీత్ ప్రాబ్లం వస్తుంది. ఓకే, బట్ థ్యాంక్ యూ సో మచ్ అక్క, మీ టైం మాకు ఇచ్చి మా స్టూడియోకి వచ్చి మీ గురించి ఇన్ని విషయాలు చెప్పినందుకు. అండ్ చూస్తున్నారు కదండి, స్వప్న వైట్ల గారు ఆల్రెడీ యూట్యూబ్లో ఎగ్జిస్టింగ్, ఎప్పటి నుంచో యూట్యూబ్ స్టార్ట్ చేశారు బట్ వేరే ఛానల్లో. బట్ ఇప్పుడు ఓన్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నారు అండ్ వీడియోస్ కూడా చాలా చక్కగా ఉంటాయి. ఒక అత్తతో ఉండే బాండింగ్ కానివ్వండి, అంటే లైక్ ఎలాంటి ఫుడ్, ఎలాంటి రెసిపీస్ మనం తినాలి, ప్రతి ఒక్కటి కూడా చాలా హైజీన్గా చెప్పే వ్యక్తి అని చెప్పుకోవాలి. మరి స్వప్న గారు చెప్పిన మాటలు విన్నాక, తన లైఫ్లో జరిగిన ప్రతి సిచ్యువేషన్ మీరు తెలుసుకున్నాక మీరు ఫాలో అవుతుంటారు కదా, మరి ఏమనిపించిందో మీ ఒపీనియన్ తప్పకుండా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఆదాన్ ఫర్ మోర్ అప్డేట్స్.